शुम्कश्चैकदन्तैश्च कपिलो गजकर्णकः लम्बोदरस्य विकटो विघ्नराजो गणाधिप धूमकेतुर्गणाध्यक्ष फालचन्द्रो गजानन वक्रतुण्डस्वर्पकर्णः हेरम्भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षीं पद्मकेसरिवर्णनीं नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। ओं नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीकृष्णायुधभूषणा नरसखा शृङ्गाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीकब्राह्मणगोगणार्तिहरणा निर्वाणसन्धायका नीकुन्मृक्यदुम्पवे भवलतल्नित्यानुकम्पानिधि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణం వందే జగద్గురుం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. వ్యాస మహర్షి రచించిన శ్రీమద్ మహాభాగవతాన్ని ఎంతో శ్రద్ధగా వినటానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం. అంతేకాకుండా మన సాయి దంపతులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈరోజు కార్యక్రమానికి వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ చేయటం, ఈ ఇంట్లో మళ్ళీ మనం ఇది బయట చెప్పుకునే వాటిలో ఆఖరిది చెప్పుకోగలగటం మనందరి అదృష్టం. ఎందుకంటే మనం ఇప్పుడు మంచి కాలంలో ఉన్నాం. శరదృతువు వచ్చింది, శరన్నవరాత్రులు. శరదృతువు అంటే మీకు తెలుసు కదా, శరదృతువు అంటే ఆశ్వీజం కార్తీకం, ఈ 2 నెలలు శరదృతువు. మంచి కాలం. మనకి 2 రకాల నవరాత్రులు ఉంటాయి. ఒకటి వసంత నవరాత్రులు, 2 శరన్నవరాత్రులు. వసంత నవరాత్రులు అంటే కొత్త సంవత్సరంతో మొదలయ్యి సంవత్సరాది అంటాం కదా, అక్కడి నుంచి 9 రోజులు శ్రీరామనవమి దాకా వస్తాయి. వాటిని మనం వసంత నవరాత్రులు అంటాం. అంటే సంవత్సరం మొదలవుతుంది, కొత్తదనం వస్తుంది, భగవత్ సేవ చేసుకోవటానికి అన్ని రకాల అవకాశాలు బాగుంటాయి. అలాగే మళ్ళీ శరన్నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసం మొదట్లో వస్తుంది, 9 రోజులు ఉంటుంది, విజయదశమితో క్లోజ్ అవుతుంది. ఇది బాగా పట్టున్న టైం. అంటే శక్తి అంతా మనం చేసేది అమ్మవారిని, అమ్మవారి ఉపాసన. దేనికైనా ఆవిడే. మనకు ఒంటో శక్తి ఉన్నా ఏది మాట మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా అన్నిటికీ కావాల్సింది అమ్మవారి దయ. అమ్మవారు లేకపోతే ఏమీ చేయలేం. అమ్మవారే ఆయన నడిపిస్తుంది. దానికి దృష్టాంతాలు మనం చాలా కథలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇలాంటి మంచి కాలంలో శరన్నవరాత్రుల్లో ఒక రోజున, అది నా శుక్రవారం నాడు ఇక్కడ మనం చెప్పుకోవటం మన అదృష్టం. వాళ్ళు కొంచెం ఎక్కువ కథలు చెప్పాల్సి ఉంది, ఎందుకంటే టైం మనకు లేదు కదా, ఇంకొక ప్రవచనం ఉంది. అందుకని మీరు అందరూ కూడా శ్రద్ధగా వినండి, ప్రశాంతంగా. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ప్రశాంతంగా వినండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనందరం ఇప్పుడు ఎక్కడున్నాం? ఏ కులంలో ఉన్నాం? అందరం గోకులంలో. ఇక మనకు వేరే కులం లేదు. అందరం గోకులంలో ఉండటం అనే మాట కోసమే ఆయన అంత ప్రయత్నం చేశాడు. అంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు, ఆయన భక్తులు, ఆయన ఆశ్రయించిన వాళ్ళు, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు అందరికీ ఒకటే కులం, వేరే కులాలు లేవు. అందుకే మన సాయికిను మన వెంకట వీళ్ళకి చెప్పదలుచుకున్నా. మన దాని పేరు మన లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏం పెట్టాం? పోర్ట్లాండ్ ఇండియన్స్ తెలుగు గ్రూప్ ఏదో పెట్టాము. దాన్ని మార్చండి, గోకులం అని పెట్టండి. ఈ తెలుగు గ్రూప్ ఇదంతా కన్నా ఈ గ్రూప్కు ఒక గోకులం అని పెట్టి ఆ కృష్ణ పరమాత్మ ఆ బృందావనంలో ఉన్నదో ఫోటో పెట్టండి. గుర్తుగా ఉంటుంది మనకి, మనందరికి కూడా. అంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బాగా చేసుకున్నాం అనేది గుర్తు వస్తుంది. ప్రత్యేకంగా తెలుగు గ్రూప్ అనే కన్నా ఇది బాగుంటుంది కూడా. సో ఇలాంటి గోకులంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన చిన్నతనం నుంచే రకరకాలైనటువంటి మహిమలు చూపిస్తూ వచ్చాడు. చిన్నతనం అంతా 12 ఏళ్ల వరకు ఆ గోకులంలో ఉన్నాడు, బృందావనంలో ఉన్నాడు. ఉన్న తర్వాత నెమ్మదిగా మధురకు వచ్చాడు. మధురకు వచ్చిన తర్వాత ఏమైంది?
మధురలో కంసుడిని చంపాడు. కానీ అంతకన్నా దుర్మార్గులున్నారు చుట్టుపక్కల. ఈ చుట్టుపక్కల ఇంకా ఉన్న దుర్మార్గుల కోసం అని చెప్పి జరాసంధుడికి అవకాశం ఇవ్వాలి. ఎందువల్ల జరాసంధుడిని చంపితే ఒక్కసారితో అయిపోతుంది. వాళ్ళందరినీ మళ్ళీ వేరు వేరు ఎక్కడున్నారో తెలియదు. అందుకని జరాసంధుడు దొరికినట్టే దొరుకుతూ 17 సార్లు దండయాత్ర చేయనిచ్చి ఆ జరాసంధుడి తాలూకు అందరినీ చంపుతూ వచ్చి, అయితే ఈ యుద్ధాలు ఇన్ని జరుగుతుంటే అమాయకులు చచ్చిపోతారు కదా. యుద్ధాలంటే ఇప్పుడు అదేగా మనం చూస్తున్నాం కదా. అందుకని ఈ అమాయకులను మనం చావనివ్వకూడదని చెప్పి ప్రత్యేకంగా సముద్రంలో మయుడిని తీసుకొచ్చి ఒక గొప్ప నగరాన్నే కట్టాడు. అది గొప్పతనం భగవంతుడి యొక్క సృష్టి. అంతకుముందు ఎక్కడ లేదు. సముద్రంలో ద్వారకా నగరాన్ని కట్టాడు. అక్కడ ప్రజలందరినీ పెట్టాడు. తను చక్కగా పరిపాలన సాగిస్తున్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అలాగే ఆయన వివాహాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలిన రాక్షసులను చంపిన విధానం, ఆయన చూపించిన అపారమైన కరుణ, ఆయన అపార కరుణా సముద్రుడు కృష్ణుడు అంటే. మనం ఆయన కోరాలి కానీ ఆయన లేదనేది ఉండదు. నువ్వు ఒక 50 మందికో 100 మందికో కరుణ ఉంది వాళ్ళ పొద్దున, అయిన తర్వాత వాళ్ళు కాదు రేపు అనే పరిస్థితి కాదు. ఎవరైనా సరే ఆయన కనుక మనస్సులో ధ్యానిస్తే, కష్టంలో ఉంటే ఆయన వచ్చేస్తాడంతే. అది ఆ కృష్ణుడి తత్వంలో ఉన్న గొప్పతనం. నవ్వుతూ వస్తాడు ఆయన. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా సరే చెప్పడు. పైగా తెలియదు మనకేం జరుగుతుందో. కుంతికి తెలుసా ఇది జరిగిందంతా మహాభారత యుద్ధం గురించి. ప్రార్థించింది, నా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, నా మేనల్లుడు కదా పాపం, ప్రార్థించింది. ఎక్కడికక్కడ వాళ్ళని భుజాన వేసుకున్నాడు. ఆల్రెడీ వీళ్ళని కలిశాడు, మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇలాగా ఆయన పెద్దవాడయ్యాడు, వివాహాలు చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి చక్కగా రాజ్యపాలన కూడా చేస్తున్నాడు ద్వారకలో. ఇప్పుడు నరకాసురుడైన ఒక అసురుడు ఉన్నాడు. ఆయన భూదేవి పుత్రుడు. ఆయన బాగా బలగర్వ మదాంధుడైపోయాడు. చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ సంహరించేస్తున్నాడు, అందరినీ వెళ్ళగొట్టేస్తున్నాడు. దుర్మార్గం ప్రబలిపోయింది. వాడు రాక్షస జన్మతో వచ్చినవాడు. ఇప్పుడు వాడు అదితి యొక్క కుండలాలు లాక్కున్నాడు. అదితి అంటే దేవతల యొక్క తల్లి. ఆవిడ కుండలాలను లాక్కున్నాడు. వరుణుడి యొక్క ఛత్రాన్ని లాక్కున్నాడు. దేవతలకు చెందిన మణిపర్వతాన్ని వశం చేసుకున్నాడు. దేవతలను అనేక విధాలుగా బాధించడం మొదలెట్టాడు. ఒకరోజున శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి భవనంలో ఉండగా ద్వారకలో ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి, మామూలే కదా, దేవతలందరి పరిస్థితి ఎలా ఉంది, ఆ నరకాసురుడి దెబ్బకు మేము తట్టుకోలేకుండా ఉన్నారు, నువ్వు ఏదైనా మార్గం చూడాలి అన్నాడు. సరే అలాగేలే అన్నాడు. నరకాసురుడిని చంపాలనేది ఆయన ప్లాన్లో ఉంది. సరే గరుడారూఢుడు అయ్యాడు. రాజధాని పేరు ప్రాగ్జ్యోషిపురం. మన సినిమాల్లో ఆ రాజమౌళి తండ్రి ఉన్నాడు, విజయేంద్ర ప్రసాద్ అని. ఆయన చరిత్ర బాగా చదువుతాడు. మొదటి నుంచి చరిత్ర పుస్తకాలు రాసేవాడు చాలా కాలం నుంచి. ఆయన ఈ పేర్లనే పెడుతుంటాడు. ఈ మహాబలి సినిమా రిటర్న్ వస్తున్నాయి చూసారా, ఇవన్నీ అక్కడవే, అట్లాంటివి. ప్రాగ్జ్యోషిపురం ఇది దీని పేరు. సో ఇప్పుడు ఈ మధ్య ఆ సినిమా కూడా ఏదో ఒకటి పెట్టాడు, అది కూడా ఒక చోట ఉన్నది, నేను లాస్ట్ టైం చెప్పా. సో అక్కడికి బయలుదేరాలి. ఆ ప్రాగ్జ్యోషిపురం అనేది నరకాసురుడి ప్లేసు. చాలా కష్టమైంది. అప్పుడు రాక్షసులంతా అంత శక్తితో కూడా ఉన్నారు, సెటిల్ అయిపోయి ఉన్నారు చక్కగా. చుట్టూ అంతా పెట్టుకున్నారు, ఎమ్యునేషన్ అంతా కూడా, కావాల్సిన రాక్షసులను అందరినీ పెట్టుకున్నారు, బలవంతుల్ని. సరే బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. ఆయన బయలుదేరుతుంటే ఈవిడ వచ్చింది, సత్యభామ. మరి వాళ్ళ ఇంట్లో ఉన్నాడుగా. సత్యభామ వచ్చింది. వచ్చి, దేవా నువ్వు రాక్షసులను చంపడానికి వెళుతున్నావు, నువ్వు యుద్ధం ఎలా చేస్తావో చూడాలనుంది, అంతేకాదు నాకు కూడా ఎందుకో యుద్ధం చేయాలని అనిపిస్తోంది. ఆవిడ కొంచెం యుద్ధం వచ్చు కాబట్టి నేను కూడా నీతో వస్తానంది. మరి ఆయన అన్నాడు, ఇదేమిటిది, ఎక్కడికి వెళుతున్నావు అనుకున్నావునేమో, రణరంగానికి వెళుతున్నాను, నేనేమి తుమ్మిదిల ఝుంకారాలు ఉండేది ఆ చోటకి వెళ్ళట్లేదు, రాజహంసలతో ఆడుకోవటానికి కాదు అక్కడ, అదేమన్నా అందనవనం కాదు, అక్కడ రాక్షస కృత్యాలు ఉంటాయి, రక్తపు మడుగులు ఉంటాయి, అక్కడ ఎవరు కమలాలతో ఆడుకోరు. అలాంటి చోటకి నువ్వు వచ్చి నువ్వేం ఆనందిస్తావు, అక్కడంతా కొట్టుకోవటం ఉంటుంది కదా, నువ్వేం ఆనందిస్తావు, నీకు ప్రశాంతంగా ఉండదు అక్కడికి, కాబట్టి నువ్వు రావద్దు, నేను తిరిగి వచ్చి నా పని పూర్తి చేసుకొచ్చాక నీకు కావాలంటే అన్ని విషయాలు చెబుతానన్నాడు. అంటే ఆవిడంది, నువ్వు ఉండగా నాకు భయం ఏంటి, ఇంత శక్తివంతుడు నువ్వు ఉండగా నాకు భయం ఏంటి, అంతేగాని నేను ఆడదాన్ని సంకోచించుకో, నా తండ్రి నాకు యుద్ధాలన్నీ కూడా నేర్పాడు, కాబట్టి నువ్వు ఎలాగైనా తీసుకోమన్నాడు, తీసుకెళ్ళాలని నన్ను అంది ఆవిడ. సరే అన్నాడు. ఆవిడని తీసుకుని బయలుదేరాడు. దీనికి కథ ఉంది కదా, సరే ఆవిడ చేయాల్సిన పని కూడా ఆవిడకు ఉంది కాబట్టి తీసుకుని బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. ఆ దుర్గాలు ఉన్నాయి. దుర్గాలు అంటే తెలుసు కదా, పూర్వం కోటలు. ఇప్పటికీ మన కోటలు కనబడుతుంటే మనం
ఇక్కడ మనకు దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో కూడా ఉంది కదా కోట, పెద్ద కోట. రోడ్డు ట్రైన్లో వెళ్తుంటే కనపడుతూ ఉంటుంది. కోట సిస్టమ్ ఏంటంటే అప్పుడు పెద్దది కడతారు, సాఫీగా ఉంటుంది. అది ఎక్కి దాటితే కానీ లోపలికి వెళ్ళలేరు. అలాంటివి 5, 6 ఉంటాయి. ఒకదానికి మధ్య నీళ్లు ఉంటాం, లేకపోతే ఇంకేదైనా పెట్టడం. అంటే ఎవరు ఇవన్నీ దాటి రాకుండా, ఈ దాటి వచ్చేలోపు వాళ్ళని చంపుతారు. ఆ రోజుల్లో ఏమిటి, రాజుకు భద్రతే. రాజు శక్తివంతుడైతే రాజ్యం ఉన్నట్టు, లేకపోతే లేదు. ఇంతకన్నా శక్తివంతుడు వస్తే ఆయన పోతాడు, ఈయన వస్తాడు. కేవలం అంతే. సిస్టమ్ అనేది డెమోక్రసీ ఏం లేదు కదా అప్పుడు. అలాగే వీళ్ళంతా రాక్షసులందరూ అరే బతుకుతున్నారు. కాబట్టి ఈయన వచ్చాడు. అక్కడ ఎన్ని ఉన్నాయిట ప్రాగ్జ్యోతిష పురాణంలో, దుర్గాలు, జలదుర్గాలు, అగ్ని దుర్గాలు. అంటే ఒక్కో దానికి ఓ దాంట్లో నీళ్లు ఉంటాయి, ఓ దాంట్లో అగ్ని ఉంటుంది. ఇట్లా 5 ఆవరణ దుర్గాలు ఉన్నాయిట. ఇది దాటి లోపలికి వెళ్ళడం చాలా కష్టం ఎవరికైనా సరే. సరే ఏం చేస్తామిగా, చూశాడు ఆయన. ఆ రాష్ట్రుడు ఆ నగరం చుట్టూ పాశాలతో అల్లివేశాడు. ఈ మొత్తం ఈ నగరాన్ని ఎవడు రక్షిస్తున్నాడు? మెయిన్ లెఫ్టినెంట్ మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు. ఈ మురాసురుడు అనే రాక్షసుడు ఈ దీన్ని కాపలా కాస్తూ ఉంటాడు. ఈ నరకాసురుడు లోపల ఉంటాడు, ఈయన లెఫ్టినెంట్ ఆయనకి. సరే శ్రీకృష్ణుడు వచ్చాడు, ఈ గదతో ఆ పర్వత వలయాన్ని ఛేదించాడు. వరుసనే మొదలుపెట్టి ఛేదించడం మొదలెట్టాడు. ధనుస్సుతో శస్త్రాలను వాడాడు. జలదుర్గాన్ని చక్రంతో శుష్కింపజేశాడు. అగ్నిదుర్గాన్ని అర్చివేశాడు. వాయుదుర్గాన్ని శాంతింపజేశాడు. పాశదుర్గాన్ని ఛేదించి వేశాడు. ఈ పాంచజన్య శంఖాన్ని పూరించాడు గట్టిగా. పూరిస్తే ఎవరు రావాలి, ఎవరైతే ఇన్ఛార్జో వాడు రావాలి. అప్పుడు ఏంటంటే పాంచజన్యం ఎందుకు పూరిస్తారు? శత్రువుని రావడానికి చెప్పడం, నేను వచ్చానని చెప్పడం. సో పాంచజన్య శంఖాన్ని పూరిస్తే ఎక్కడో నీళ్ళ అడుగులు నిద్రపోతున్నట్ట, సుషుప్తిలో ఉన్నట్టు మంచి నిద్రపోతున్నాడు ఎవరో, మురాసురుడు. ఈ మురాసురుడు లేచాడు. ఎవరో వచ్చారు, మన రాజు మీద దండయాత్రకు వచ్చారు అనుకుని లేచి ఇక్కడ దాకా వచ్చి యుద్ధాన్ని అడిగినవాడు, అబ్బా ఇక్కడ దాకా రాలేరా ఎవరో అనుకుంటూ వాడు ఆశ్చర్యపోయి ఎలా రాగలిగారా అని ఆ ప్రచండమైనటువంటి అగ్నిజ్వాలను కక్కుతూ ఒక్కసారి నోరు తెరుస్తూ భయంకరంగా అరుస్తూ మంటలు కక్కుతూ ఒక శూలాన్ని తీసుకుని ఆ గరుడు మీద వేశాడు, గరుత్మంతుడి మీద. ఆ గరుత్మంతుడి మీద ఎవరెవరు ఉన్నారు? కృష్ణుడు, సత్యభామ, ఈవిడ కూడా ఉంది, గరుత్మంతుడి మీద కూర్చునింది. వేశాడు. వేసేసరికి శ్రీకృష్ణుడు ఆ శూలాన్ని ఒక బాణంతో కొట్టేశాడు. తన గదను శ్రీకృష్ణుడి మీదకి విసిరాడు అతను. ఆ గదను కూడా ముక్కలు చేశాడు. తన మీదకి ఉరికి పడిపోతుంటే కృష్ణుడు వాడి 5 తలని చక్రాయుధంతో ఖండించేశాడు. వాడు చచ్చి నీటిలో పడ్డాడు, చచ్చిపోయాడు. వాడు యుద్ధం కృష్ణుడే చేశాడు, వాడు చచ్చిపోయాడు. అందుకనే మనం కృష్ణుడికి ఒక ఉన్న పేరు మురారి. ఈ పేరు ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం. మురారి అంటే మురాసురుడు అనే రాక్షసుని సంహరించినవాడు, చంపినవాడు. అందుకని ఆయనకు మురారి అని పేరు వచ్చింది. మురాసురుడు సరే ఆ రకంగా వాడు చచ్చిపోయాడు. ఈ సురాసురునికి, ఈ మురాసురుడికి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు కృష్ణునితో యుద్ధానికి వచ్చారు. అందరూ స్వామి బాణాలకి హతులైపోయారు. వాళ్ళంతా సాటిలేని శక్తివంతులే. కానీ ఆ 7 కొడుకుల్ని, సేనాధిపతిని అందరూ కూడా చంపేశాడు ఈయన. సరే ఇప్పుడు అర్థమైంది, ఈ శత్రుడు ఎవరో వచ్చినందుకు చాలా గట్టిగా ఉన్నాడు. యాక్చువల్గా నా లెఫ్టినెంట్ వీణే చంపాడు మురాసురుడిని అని చెప్పి నరకాసురుడు రంగంలోకి దిగాడు. ఆ నరకాసురుడు వచ్చాడు. ఈ నరకాసురుడు వచ్చేసరికి చూసిన సీన్ ఏమిటంటే, శ్రీకృష్ణుడు సత్యభామకి బాణాలు ఎలా వేయాలని చెప్తున్నట్టు, నేర్పుతున్నట్టు ఆ పైన కూర్చోబెట్టి గరుత్మంతుడి మీద. వాడు చూసి నవ్వుకున్నట్టు. ఆడదాన్ని తీసుకొచ్చాడు వీడు, పైపొచ్చి ఆవిడ నేర్పుతున్నాడు, ఇక్కడ నా ఎదుటికి వచ్చి ఇదేమిటి అనుకున్నట్టు. ఎందుకంటే ఎంతమంది రాక్షసులు వచ్చినా నన్ను అసలు ఎదుర్కోలేరు, అలాంటిది వీడేమిటి ఇలా చేస్తున్నాడని ముసిముసిగా నవ్వుకుంటూ ఇలా అన్నట్ట. సరే సుందరి, నువ్వెందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నావు? నేను రాక్షసుడు, నీకు తెలీదా? ఎవరు అనుకుంటున్నావు నన్ను? సరే ఓ పని చేయి, విల్లు పట్టడం అది నేర్చుకో అన్నట్టు. ఆ మాట విని నేనేం చేశాడు, కావాలనే ఆయన అన్నాడు కదా, ఈ ధనస్సును ఆవిడకి ఇచ్చాడు. ఈ ధనస్సును ఆవిడకి ఇచ్చి పట్టుకోమన్నాడు. ఆవిడ పట్టుకుంది. ఆవిడకి పట్టుకుంటూనే అంతులేని శక్తి వచ్చిందిట ఆ ధనస్సులోంచి సత్యభామకి. ఆయన ఇచ్చాడు. ఆ శక్తి వచ్చేసిందిట. ధనుష్ట అహంకారం చేసింది. శబ్దం అంతా ఆకాశం అంతా ప్రతిధ్వనించింది. రాక్షస స్త్రీలందరూ భయపడిపోయారట ఆ శబ్దానికి. సరే అక్కడి నుంచి ఒకసారి ఒక బాణం వదిలి సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్కి అందరూ భయపడిపోయారని తెలిసి కృష్ణుడి వంక చూసావా అన్నట్టు చూసిందిట. నా ప్రతాపం ఏంటో, నువ్వు ఏదో రానివ్వలేదు కదా నన్ను, నేను ఎలా యుద్ధం చేయగలను చూసావా అందుట. ఆవిడకంతా కూడా కొంచెం గర్వం ఎక్కువ కదా సత్యభామకి, కాబట్టి ఇలా చూసిందిట. చూసి అక్కడి నుంచి ఆవిడ
ఒక పక్కేమో ఈ బాణాలను వేస్తోందిట. ఒక పక్కేమో క్రీగంటితో ఆయన చూస్తూ ఆయన్ని రెచ్చగొడుతోంది. అక్కడి నుంచి ఆవిడ యుద్ధం చేయటం మొదలెట్టింది. శత్రువుని నొప్పిస్తోంది, శృంగారపు చూపులు చూస్తోంది. అక్కడి నుంచి నెమ్మదిగా జరుగుతుండగా, ఆ కృష్ణుడు ఈ ప్రియురాలి మీద విజృంభించిన వీరావేశాన్ని ఉపశంపజేయాలనుకున్నాడు. ఎందుకంటే ఇంకా కష్టం ఇక నరకాసుడితో యుద్ధం కదా అనుకుని, "సత్యా నువ్వు ఈ ధాటికి తట్టుకోలేవు గానీ, నీవు చాలా వరకు సైన్యాన్ని నువ్వు చెదరగొట్టావు. అంతవరకు చాలు. కానీ మెయిన్ వాడికి నువ్వు కష్టం. కాబట్టి నిన్ను విజయలక్ష్మి వరించినట్టే. ఎందువల్ల ఎక్కువ మంది రాక్షసులను చంపింది సత్యభామ. కాబట్టి నువ్వు ఇంతమందిని చంపావు కాబట్టి నువ్వు గెలిచినట్టే. కాసేపు నువ్వు తప్పుకో నేను వస్తానన్నట్టు. అని ధనస్సుని తీసుకున్నట్టు. అప్పటిదాకా నరకాసురుడు ఏమి బాణం కూడా వేయలే. రాక్షసులకు వాడితో వచ్చిన రాక్షసుల్ని ఆవిడ చంపింది. ఇప్పుడు వాడంటట, చూడు కృష్ణుడితో అన్నట్ట, పురుషుల ఎదుట ఒక స్త్రీతో యుద్ధం చేయటం మా రాక్షసులకు ఇష్టం కాదది. మా ఆచారం కాదది. నువ్వు ఒక స్త్రీని తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టావు. అందుకే నేను ఇంతవరకు యుద్ధంలో పాల్గొనలా. ఇప్పుడు నువ్వు నాకు ఎదురుపడ్డావు కదా, కాబట్టి ఇప్పుడు చూద్దాం నీ సంగతి అన్నాడు. అంటే ఈయనన్నాడు, నువ్వు తొందరపడకయ్యా, నీ శిరస్సు నా చేతిలో నలిగిపోయే టైం వచ్చింది, తొందరపడకన్నాడు. అక్కడి నుంచి వాడేం చేసేట, ఐరావతం లాంటి 4 దంతాలు తెల్లని ఏనుగుల్ని పాలసముద్రం నుంచి తెచ్చాట. వాటన్నిటిని కూడా వదిలాడు, యుద్ధభూమికి తీసుకొచ్చాడు. ఈ గరుత్మంతుడు ఏం చేశాడు, ముందున్న గరుత్మంతుడు ముక్కుతో గోళ్లతో ఈ ఏనుగులన్నింటినీ ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. గరుత్మంతుడు కూడా యుద్ధం చేయటం మొదలెట్టాడు. ఈ శ్రీకృష్ణుని యొక్క బాణాలకు శత్రు సైన్యం అంతా నశించింది. ఒక నరకాసురుడే మిగిలి ఉన్నాడు. వాడు శతఘ్ని అనే శక్తివంతమైన బాణాన్ని కృష్ణుడి మీద వేశాడు. బాణాన్ని కృష్ణుడి దాన్ని హోమం చేశాడు. తన శక్తినంతా ఉపయోగించి ఒక త్రిశూలాన్ని కృష్ణుడి మీద వేశాడు నరకాసురుడు. కృష్ణుడు ఆ చక్రాయుధాన్ని తీశాడు. అప్పుడు అది ఉంటే కానీ వాడిని చంపటం అవదని ఆ చక్రాయుధంతో నరకాసురుడిని అంతమందించాడు. అప్పుడు నరకాసురుడి తల్లి అయిన భూదేవి ఉంది కదా, భూదేవి కొడుకువాడు. ఆ తల్లి అయిన భూదేవి వాసుదేవుడి దగ్గరికి వచ్చింది. ఆ నరకాసురుడు ఎత్తుకుపోయిన కుండలాలు ఉన్నాయి కదా, అదితి కుండలాలు, అతనికి వరుణుని ఛత్రం అది పట్టుకొచ్చింది. పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చిందిట. ఇచ్చి, పరమేశ్వర, అనంత విలాస, మహానుభావ, సకలభూత స్వరూప, పద్మనాభ, వాసుదేవ, నీకు వందనాలు. నీవు ఆది పురుషుడువు, పుట్టుక లేనివాడవు, అయినా సరే భక్తులు కోరిన రూపాలను ధరిస్తావు. కావాలనే నువ్వు ఈ అవతారం ఎత్తావు, నాకు తెలుసది. ఈ బ్రహ్మాదుల్ని సమస్త విశ్వాన్ని నువ్వే సృష్టించావు. వీడు దరిద్రుడు, వీడిని కన్నాను కానీ వీడితో ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉన్నా. నువ్వు దీనజన రక్షకుడివి అని ఆవిడ వచ్చేటప్పుడు ఒక బాలుడిని తీసుకొచ్చింది, ఒక కుర్రాడి, చిన్న కుర్రాడి. ఈ బాలుడు నీ చక్రాయుధానికి బయలైనటువంటి నరకుని కుమారుడు. ఈ చచ్చిపోయిన నరకుని కుమారుడు అంటే ఆవిడకి మనవడు, భగదత్తుడు వీడి పేరు. తండ్రి లాంటి వాడు కాదు. అదే కాదు కథ. ప్రహ్లాదుడి విషయంలోనూ అంతే. తండ్రి రాక్షసుడైనా సరే వీడు నిన్ను ఆశ్రయించినవాడు, దిక్కు లేనివాడు, నువ్వంటే బాగా ప్రేమగా ఉండేవాడు, భగవంతుడి నమ్మకంగా ఉన్నవాడు, కాబట్టి వీడిని అనుగ్రహించు అందుట. సరేగా అన్నట్ట అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి ఆ సకల సంపదలను ఇచ్చాడు ఆ కుర్రాడికి. వాడిని సుఖంగా ఉండమన్నాడు. ఆ రాజ్యం నువ్వే ఏలుకుందాం అన్నాడు. వాడికి ఏదో కొంత కావాల్సిన సహాయం అంతా చేశాడు. తర్వాత ఏం చేశాడు, ఈ నరకాసురుడి సౌధంలోకి వెళ్ళాడు. ఆ సౌధంలో ఏముందో తెలుసండి, 16,000 మంది రాజకన్యలు ఉన్నారు లోపల. వాళ్ళందరినీ బంధించి ఉంచాడు. ఎక్కడెక్కడి నుంచో రాజులను చంపటం, ఆ రాజుల తాలూకు ఉన్న రాజకన్యలను అందరినీ తీసుకురావటం, ఈ లోపల పడేయటం. వాళ్ళు ఈ కృష్ణుని చూడగానే కష్టం అంతా మర్చిపోయారట. అసలు ముందు కృష్ణుని చూసేసి అమ్మయ్య మన జీవితానికి ఏదో వెలుగొచ్చింది అనుకున్నారు. అక్కడి నుంచి అందరూ కూడా ఆయన వెంక చూస్తూ ఆ దివ్య సుందరమూర్తిని, ఎవరో ఈయన ఇలా వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఇష్టదైవానికి మొక్కుకుంటున్నారట. సరే, నరకాసురుడు దుష్టుడైతే అయ్యాడు కానీ ఈ రకంగా అయినా సరే ఇలాంటి మనిషిని చూడ అవకాశం వచ్చింది, కృష్ణ పరమాత్మను చూసే అవకాశం వచ్చింది అనుకుంటున్నారట. అంత ప్రేమ వచ్చింది వాళ్ళకి ఒకసారి. ఆయన చూస్తే అందరికీ అంతే. ఆయన చూస్తే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, అసలు ఆయన ఎటైర్ మొత్తం, అసలు ఆయన ఆకారం, మనస్సు, కళ్ళు అన్నీ స్పెషల్. రాముడైనా అంతే, కృష్ణుడైనా అంతే. ఇంకా రాముడి విషయంలో కొంత షో అనిపించదు, అంత అట్రాక్షన్ ఉండదు. మనకు దాని మీద అర్థం చేసుకునే శక్తి ఉంటే కానీ వెళ్ళదు. ఎందుకంటే లలితోపాసకుడు ఆయన, ఈయన శ్యామల ఉపాసకుడు. ఈయన విషయానికి వచ్చేసరికి ఏమిటవుతుందంటే అసలు మనిషిలో ఒక అట్రాక్షన్ ఉంటుంది, స్పెషల్ అట్రాక్షన్. వాళ్ళందరూ అనుకున్నారట, ప్రతికన్య కూడా ఇలాంటి భర్త అయితే బాగుండు అనుకుందిట. ఈయన మానసు చూరుడు అనుకున్నారట, అంతా గ్రహించారట. సరే, గ్రహించి ఆయన ఏం చేశాడు, వాళ్ళందరికీ కూడా ముందు చక్కని బట్టలు ఇప్పించాడు.
అందరూ కట్టుకున్నారు. చెప్పండి, మిమ్మల్ని అందరినీ మీ మీ దేశాలకు పంపించేస్తాం. ఏ రాజుల తాలూకా మీరు చెబితే మీ మీ దేశాలకు పంపించేస్తాం అంటే వాళ్ళన్నారు, వీడు ఇక్కడ తీసుకొచ్చి కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని లోపల పెట్టాడు. ఇప్పుడు మేము మా రాజ్యాలకు వెళ్తే ఏం చేయగలం? ఎవరూ మమ్మల్ని వివాహం చేసుకోరు. అసలు కొంతమంది రాజులు మమ్మల్ని రానివ్వరు. ఎందుకంటే ఇన్నాళ్ళు వేరే చోట ఉన్నాం కాబట్టి. కాబట్టి మా జీవితం ఏమైపోతుంది? కాబట్టి నువ్వే ఉద్ధరించాలి అన్నాడు. వెంటనే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ దిక్కులేని ఇంతమంది స్త్రీలని నేను కాబట్టి ఎవరు ఉద్ధరించగలరు? ఆయన సాక్షాత్ భగవంతుడు, ఆయన కాబట్టి ఎవరో ఒకళ్ళు అనుగ్రహం అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఆ ద్వారకకు పంపించేసాడు. వాళ్ళతో పాటు ఈ ఐరావత సంతకి చెందిన ఈ 64 ఏనుగులు అన్నీ ఉన్నాయనుకున్నాం కదా ఇందాక, వాడు పట్టుకొచ్చిన యుద్ధానికి అవి కూడా పంపించేశాడు. వీటన్నిటిని కూడా ద్వారకకి పంపించేశాడు. అక్కడి నుంచి కలిసి ఈ సత్యభావం తీసుకుని దేవలోకం వెళ్ళాడు. ఇందువల్ల అదితి అక్కడ ఉంటుంది, దేవతల యొక్క తల్లి అదితి అక్కడ ఉంటుంది. ఆవిడ కొండలాలేగా వీడు కొట్టేశాడు, దేవతలందరినీ ఇబ్బంది పెట్టాడుగా. ఇక ఇప్పుడు వెళ్ళి దేవతలకు చెప్పాలిగా, వీడు ఏం పర్వాలేదు వాడిని చంపేశానని చెప్పి అందరూ సంతోషంగా ఉంటారు కదా. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ మణికొండలాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు శచీదేవి, ఇంద్రుడు భార్య శచీదేవి వీళ్ళిద్దరూ కలిసారు, ఈయన సత్కరించారు. సో దేవలోకం అంతా ఆనందంగా ఉన్నారు. సత్యభామ కృష్ణులు నందనవనానికి వెళ్ళారు చూడటానికి. సత్యభామ పారిజాతం మొక్క కావాలండి. తెలుసు కదా మీకు, ఆ కథ అంతా వినే ఉంటారు, పారిజాత అపహరణం. అది మొక్కితే మనం రాసింది, అదో పెద్ద కథ. అంటే యాక్చువల్గా భాగవతంలో లేదు, కానీ దాన్ని ఈ చిన్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు నందనవనం వెళ్ళింది అనే దానికి ఓ పెద్ద కథే రాశారు, ఓ పెద్ద సినిమా తీశారు. అది మన గొప్పతనం, కవుల గొప్పతనం. కాబట్టి ఈ పారిజాతం మొక్క ఏంటంటే అది ఎక్కడుంటే అక్కడ చాలా ఆనందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఏవి లోటు లేకుండా ఉంటుంది. ఆ పారిజాతం అనేది సకల సంపదల్ని ఇచ్చేది. మనం కూడా ఇప్పుడు పారిజాతం పూలు వాడుతూ ఉంటాం దేవుడికి. మనం పారిజాతం చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఆ పూలు కింద పడినా పర్వాలేదు, వాడిని నేనైతే విశాఖపట్నంలో కింద పడి వాటి కూడా ఏరి కలిగి చేస్తుంటా, పూజ చేస్తుంటా. చాలా స్పెషల్గా ఉంటుంది ఆ పువ్వు. అంత చిన్నది, మనం వాడే పువ్వు. వాళ్ళ మానవ లోకంలో దొరికే పారిజాతం పువ్వు. మరి ఆనాడు దైవలోకంలో ఉన్న పారిజాతం పువ్వు అంటే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఆలోచించండి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎందువల్ల ఆ పారిజాతానికి ఉన్న విలువ అది, ఆ పువ్వుకి. కాబట్టి ఈ పారిజాతం చెట్టు నాకు కావాలండి. ఈ పారిజాతాన్ని వీటన్నిటిని ఎక్కడ పట్టుకొచ్చాడు ఈయన? ఆనాడు సముద్రంలో మదనం చేసే టైంలో ఈ వచ్చిన ఒక్కోటి కామధేనువు, కల్పవృక్షం, వాటి జాతికి సంబంధించింది. ఆయన తీసుకొచ్చి దేవలోకంలో పెట్టాడు, నాకు కావాలన్నాడు. ఇప్పుడు అది ఎక్కడుంటే అక్కడే కదా. అప్పట్లాగా దాని చిన్న చిన్న సంతతులు కాదు, ఒకటే చెట్టు అది. కాబట్టి ఇది నాకు కావాలి అన్నాడు. సరే, ఈయన ఏం చేశాడు, అడిగింది కదా అని ఆ పారిజాతం మొక్కను పెకలించేశాడు. ఇచ్చి గరుడు వీపు మీద పెట్టాడు. ఈ పారిజాతం మొక్కను తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన ద్వారకకి. తీయంగానే ఇంద్రుడు యుద్ధానికి వచ్చేటండి. అది చూడండి, ఇంద్రుడు వెళ్ళి చాలా కష్టంలో ఉన్నాం, నరకాసురుని చంపమని అడిగాడు అరగంట క్రితమే. వీని ద్వారా నరకం చంపాడు, కానీ తీరా వచ్చి ఇక్కడికి వచ్చి పారిజాతం తీసుకెళ్తేటప్పటికి వచ్చాడు యుద్ధానికి. అట్లా ఉంటుంది మనస్తత్వం. ఆయనకి అలా మనస్తత్వం ఉంటే మానవులు, మన వాళ్ళకి ఎంత స్వార్థం ఉంటుంది. మానవులం కదా మనం. అవసరవాడు మనకు మెయిల్ చేసాడనేది కూడా ఉండదు ఎవరికి. అనుకుంటాం మనం, ఇన్ని చేశాం కదా, వాడు మనకి అవసరానికి ఉపయోగపడ్డా అనుకుంటాం. లేకపోతే అబ్జెక్షన్ ఏముంటుందిలే, నేను నిన్ను చేసిన వాడు పారిజాతం తీసుకెళ్తే నన్ను ఆయన అడ్డు పెడతాడని అనుకుని ఉండొచ్చు. దేనికదే? సో దేవేంద్రుడు అడ్డుపడితే యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేసేట కృష్ణుడితో దేవేంద్రుడు పారిజాతాన్ని రక్షించుకోవటానికి. అదొక ప్రెస్టీజియస్ ఇష్యూ. ఓడిపోగానే మళ్ళీ మొదలు కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి, తప్పు చేశాను, ఈ పారిజాతం అందరి కోరికల్ని తీరుస్తుంది కదా, ఇది నా దగ్గర ఉండాలని స్వార్థపడ్డాను, నువ్వు ద్వారక తీసుకెళ్తానన్నావు, ఎక్కడైనా ఒకటే మంచిదే కదా అన్నాడు. అక్కడి నుంచి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకుని, సత్యభావం తీసుకుని అక్కడి నుంచి ద్వారకకి వెళ్ళి ఆ సత్యభామ యొక్క ఆ వనంలో, పెరట్లో ఆ వృక్షాన్ని ఉద్యానవనంలో నాటించాడు. సో పారిజాతం ఆ రకంగా ద్వారకకు వచ్చింది. సరే, ఈయన ఈ 16,000 మందిని తీసుకొచ్చాడుగా, మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళందరికీ సకల సౌకర్యాలతో ఒక 16,000 భవనాలు కట్టాడు. వీళ్ళందరూ సుఖంగా ఉండేటి. 16,000 కట్టి ఒక శుభముహూర్తంలో
పరమేశ్వరుడైన కృష్ణుడు ఈ 16,000 మందిని ఒక్కొక్క కృష్ణుడిగా వివాహం చేసుకున్నాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది మామూలు సాంఘికమైందా లేకపోతే మానవులకు సంబంధించిన విషయం ఏంటి. ప్రతి చోట ఓ కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళని వివాహం చేసుకున్నాడు. వాళ్ళందరినీ అంటే ఈయన అర్థం ఏంటి, ఈయనకి వేరే అంటూ స్వతంత్రత లేదు. ఒక టైంలో అంటే ఇక్కడ మనకు రాలేదు కానీ నారదుడికి ఒక డౌట్ వచ్చి అస్కలిత బ్రహ్మచారి ఎవరు అని అన్నారు. అస్కలిత బ్రహ్మచారి అంటే ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి కోరిక అనుభవించినటువంటి వాడు, సంసారానికి సంబంధించిన అనుభవించిన వాడు ఎవరంటే లెక్కలు వేశారు. లెక్కలు వేసి చివరికి ఎవరని తెలిచారు, కృష్ణుడు అని తెలిచారు. ఇదేంటి 16,000 మంది ఏమో ఇక్కడ చెప్పాం, ఇందాకేమో అష్టమోషులు 8 చెప్పాం, నిన్న 16,008 ఎప్పటికే లెక్క తెలియారు. వీళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి పిల్లలు పుట్టారు, ముందు రోజుల్లో చెప్పుకుంటాం. మరి ఆయన అస్కలిత బ్రహ్మచారి ఎలా అయ్యాడు అంటే ఒరిజినల్ కృష్ణుడు ఆయన కాదు. కృష్ణ పరమాత్మ ఆయన శరీరం నుంచి ఎన్ని రకాలైనటువంటి కావాలంటే అన్ని రకాలను తీసుకొచ్చి ఎవరికి వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. కానీ ఈయన ఎప్పుడు ఆయన తత్వంలోనే ఉంటాడు. అది ఆ కృష్ణ తత్వంలో ఉన్న గొప్పతనం. అందుకనే గోపికలు కూడా ఆ 12 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఈయన ఇబ్బంది పడట్లా. తర్వాత వాళ్ళని కన్విన్స్ చేస్తాడు, ముందు వస్తుంది మనకి అసలు విషయానికి తీసుకొస్తాడు, వాళ్ళు భక్తిలోకి తీసుకొస్తే వాళ్ళు మర్చిపోగలుగుతారు. అందుకని ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది మనిషికి. ఆకర్షణ కనుక మనం ఆపుకోగలిగితేనే రియల్ భక్తి వస్తుంది. అది ఆయన చెప్పదలుచుకో. ఆ సబ్జెక్ట్ ముందు లోపలికి వెళ్ళాలి కదా, అది దాని ఉద్దేశం. సరే, అక్కడి నుంచి వాళ్ళందరినీ ఒకే ముహూర్తంలో వేరు గృహాల్లో వాళ్ళని శాస్త్రోక్తంగా వివాహం ఆడాడు. అందరినీ చక్కగా లాలించి పాలించాడు. ప్రతి ఒక్కరికి కృష్ణుడు నావాడి మా ఇంట్లోనే ఉన్నాడు అనుకునేవాళ్ళు, అందరిలోనూ అలాగే ఉండేవాడు. అక్కడి నుంచి అద్భుత రీతిని అంతా సంసారం సాగించాడు. ఆ సుందరిమణులు భాగ్యమే భాగ్యం కదా. వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన ముళ్ళుకు కానీ యోగులకు కానీ ఈయన ఒక్క నిమిషం చూసే అదృష్టం ఆయన ఆ కృష్ణ పరమాత్మ ఇన్ని రూపాలలో ఇంతమంది దగ్గర ఉంటూ వాళ్ళందరికీ జీవితానికి ఒక చక్కటి రూపాన్ని ఇచ్చాడు కదా అని చెప్పి అందరూ కూడా సకల సేవలు నిరంతరం చేస్తూ ఉండేవాళ్ళు కదా. ఈయన కూడా సామాన్య గృహస్థులాగానే ఉండేవాట. వాళ్ళతో మెరుగుతూ ప్రతి ఇంట్లోనే ఉండేవాడు, వాళ్ళ కార్యక్రమాలు చూస్తూ ఉండేవాడు, వాళ్ళకి కావాల్సినవి చూస్తున్నాడు, సంసారంలాగానే బతికేవాడు. ఈ రకంగా ఆయన జీవితం సాగుతోంది ద్వారకలో. సరే, ఇక్కడి నుంచి నెమ్మదిగా కాలం గడుస్తోంది. కృష్ణుడు బలరాముడు ఉన్నారు. ఈ కృష్ణుడి యొక్క గృహస్థ జీవితం మరి ఎంతమందిని వివాహం చేసుకున్నాడు, ఈ కార్యక్రమం అంతా ఎలా ఉంది, అసలు ఇతను గృహస్థ జీవితం ఎలా గడుపుతున్నాడు భూమి మీద అని తెలుసుకోవాలని చెప్పి ఒకసారి నారదుడు వచ్చాడు. సాక్షాత్ నారదుడు వచ్చి ఇక్కడ చూశాడు. ముందు ద్వారకాకి రావటం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, మొట్టమొదటి వాడు ద్వారకకి వచ్చినవాడు నారదుడు. వచ్చి చూశాడు. చూస్తే వనాలు, సరస్సులు, నానావిధ పుష్పఫల వృక్షాలు, దివ్య భవనాలు, వైకుంఠాన్ని మించి ఉన్నది ద్వారక భూమి మీద. అంత గొప్పగా ఉంది ఆ నగరం. ఆ విశ్వకర్మ తన ప్రతిభనంతా చూసి సృష్టించాడు. మనం చెప్పుకున్నాం మొన్న, విశ్వకర్మను పిలిచి ఈయన ఒక నగరాన్ని నిర్మించమన్నాడు కదా, అలా ఉంది. గోడలు, గచ్చులు, ద్వారాలు అన్ని బంగారు వెండిరేగులతో తాపబడి ఉన్నాయి, నవరత్నాలతో పొదగబడి ఉన్నాయి. ఆయనకేం లోటు, చీకట్లో కాంతులు వెదజల్లుతున్నాయట. ఇక శ్రీకృష్ణుడు భార్యలు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రత్యేక భవనంలో ఉన్నారు. 8 మంది పట్టపురాళ్ళు, 8 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భవనంలో ఉన్నారు. ప్రతి భవనంలో మంగళవాద్యాలు, పండితుల వేదఘోషలు, పన్నీరు జల్లులు, ముత్యాల ముగ్గులు, మామిడి తోరణాలు. లోపలికి వెళ్తే చాలు ద్వారకలోకి, అంత ఆనందమే, అంత సుఖమే. ఆ నగరంలోకి ప్రవేశించాడు ఈ త్రిలోక సంచారి నారదుడు. ఆయన అన్ని లోకాలు తిరుగుతాడు కదా, ఆయన లోపలికి వెళ్ళాడు. ఆ నగర శోభను తిలకిస్తూ అసలు ఇన్ని భవనాల్లో శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుందాం అనుకున్నట్టు. అనుకుని పట్టపురాణిలో మొదట రుక్మిణే కదా, కాబట్టి రుక్మిణి దగ్గరికి ఉంటాడన్నాడు. రుక్మిణి దగ్గరికి వెళ్ళాడు, అక్కడే ఉన్నాడు. సంతసించి లోపలికి వెళ్ళాడు. రుక్మిణీదేవి వింజామరంతో వీస్తుంటే పడుకుని ఉన్నట్టు. ఈయన వెళ్ళేసరికి అది పరిస్థితి చూశాడు. సరే, ఎదురు వెళ్ళి నారదుడి పాదాలకి నమస్కారం చేశాడు. కృష్ణుడు లేచెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. రుక్మిణీదేవి వింజామరంతో వీస్తోంది. అక్కడి నుంచి ఆయన కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన జల్లుకున్నాడు శ్రీకృష్ణుడు. మహాశయ, మీ రాకతో నా గృహం పావనమైంది. మీరు తిరుగుతూ ఉంటారు కదా త్రిలోక సంచారులు, ఏమిటి విశేషాలు అని అడిగాడు.
అప్పుడు ఈయనన్నట్ట, "నువ్వు మానవుడిగా జన్మించిన తర్వాత నీ వ్యవహారం అంతా నేను చూస్తున్నానయ్యా. ఎప్పుడు నేనే బృందావనం కూడా వచ్చాను కదా. కానీ ఇప్పుడు ఈ రకంగా ఈ ద్వారక కట్టడం, ఇంతమందిని వివాహం చేసుకోవటం, ఇవన్నీ ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవతరించి నువ్వు చేయలేనిది ఇవ్వలేనిది ఏమీ లేదు. నువ్వే సర్వస్వం, నువ్వే భూమి మీదకి వచ్చావు. కానీ నేను నిన్నేం కోరట్లా. కానీ నాకెప్పుడు నీ పాదాల మీదే శ్రద్ధ ఉండేట్టుగా, నీ పాదాలనే నేను ధ్యానించేలాగా, మనస్సులో ఉన్న దీన్ని పోకుండా ఉండేట్టుగా నాకు వరం ఇవ్వయ్యా" అన్నట్టు నారదుడు. సరే అన్నాడు, విన్నాడు ఆయన. సరేలే అన్నాడు ఆయన, నవ్వాడు. శ్రీకృష్ణుని దగ్గర సెలవు తీసుకున్నాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి, నీకు తెలుసుగా మీకు, సరే అయితే రుక్మిణీదేవి గృహంలో ఈయన ఉన్నాడు కదా, మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దామని చెప్పి అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాట. ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఉద్ధవుడితో కూర్చుని ఇంకొక భార్యతో కూర్చుని పాచికలాడుతున్నాడు. అక్కడి నుంచి ఇటు వెళ్ళాడు ఇంకో గుమ్మంలోకి అంతే. సరే ఎదురెగట్ట ఆయన, కుశలు అడిగేట, పాదాలకు అడిగేట, మళ్ళీ ఏం కావాలని అడిగేట ఆయన. ఈయనకి తెలుసు, ఇందాక అక్కడ చూసి వచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు. కానీ మళ్ళీ అడిగాడు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. ఇంకో చోటకి వెళ్ళాట. అక్కడ కృష్ణుడు కొడుకులతో ఆడుకుంటున్నట్ట ఇంకొక ఇంట్లో. అది చూశాడు. ఇంకో చోట నారదుడికి ఆశ్చర్యం వేసిందట. ఆశ్చర్యం వేసి, ప్రతి ఇంట్లోనూ కృష్ణుడు ఉంటున్నాడు, ఏదో ఒక కార్యకలాపాలతో ఉంటున్నాడు. స్నానానికి వెళ్తూనో, హోమం చేస్తూనో, సంధ్యావందనం చేస్తూనో, ధ్యానం చేస్తూనో, లేకపోతే సాము అభ్యసిస్తూనో, జలక్రీడలు ఆడుతూనో, పురాణ శ్రవణం చేస్తూనో ఏదో రకంగా ఉన్నాడు. కొంతమంది పిల్లలకి వివాహ ప్రయత్నం చేస్తున్నట్ట, కొంతమంది పిల్లల్ని సాగనంపుతున్నట్ట. కథ ఏమిటంటే, మామూలుగా అయితే ఇది ఇక్కడ కాదు కానీ మళ్ళీ తర్వాత వస్తుంది మనకి. మొత్తం 8 మంది భార్యలకి ఒక్కొక్కళ్ళకి 10 మంది మగ సంతానం. ఒక రుక్మిణికి మటుకు ఒకటే ఒక్క ఆడ సంతానం. అలాగే ఈ 16 వీళ్ళు ఉన్నారు కదా, మనకు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు కన్యలు, వీళ్ళందరినీ అదే వివాహం చేసుకున్నాడు కాబట్టి జరాసంధుడి దగ్గర నుంచి తీసుకొచ్చినాడు. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి 10 మంది ఆయన పిల్లలు. సో వాళ్ళకి పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఆ గొడవలు అవన్నీ జరుగుతున్నాయి. సరే, నారదుడు చూశాడు ఇదంతా. వేరు గృహాల్లో ఈయనుంటూ అందరినీ కూడా ఆనందపరుస్తున్నాడు. కృష్ణుడు భగవానుడే అనటానికి, భగవానుడు సర్వవ్యాపి అనడానికి ఇంతకన్నా ఇంకా నిదర్శనం ఏం కావాలని అనుకున్నాడు. చేతనానాం ఏకో బహూనాం యో విదధాది కామాన్. చైతన్యం గల అశేష జీవరాశుల్లో ఏకైకమైన చైతన్యం భగవంతుడు అంటే. అందరూ ఉన్నారు జీవులు, వాళ్ళందరిలో ఏకైక చైతన్యం అనేటువంటిది ప్రజలకి అందరికీ అర్థం అవ్వాలని ఆయన ఇలా చేశాడు అనుకున్నాడు. అనుకుని అందరి కోరికలు అనుకుని ఈ అష్టమహిషులతో 16,000 మంది భార్యలతో అందరినీ సమానంగా ఆనందిస్తూ ఉండేవాడు. ఏం చేస్తట ఆయన కార్యక్రమం ఏంటి? రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేస్తట 4ంటికి, తపస్సు చేసుకుంటాడట. ఎవరి గురించి తపస్సు చేస్తాడు మరి? ఆయనే కదా శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణు యొక్క అవతారం కదా. మరి ఎవరి గురించి తపస్సు చేస్తాడు? ఆయన గురించే చేసుకుంటాడు. తన గురించే తను తపస్సు చేసుకుంటాట కృష్ణుడు. చేసుకుంటాట. స్వయం పరబ్రహ్మ కదా. కానీ ఈ లోకలకు తెలియటాని కోసం ఈ సంధ్యావందనం, గాయత్రి మంత్రం, పూజ పునస్కారాలు, గోదానం, హిరణ్యదానం ఇవన్నీ కూడా చేస్తాడు. చేసి ఆశ్రితులకు, బంధుజనాలకు విలువగా కానుకలు ఇస్తాడు. అందరినీ పిలుస్తాడు, వాళ్ళందరినీ ఆదరిస్తాడు. మామూలు మానుషు ఎలా ఉంటాడో ఆ రకంగా ఆ సంసార జీవితం అలాగే గడుస్తూ ఉంటుంది. ఉద్ధవుడు సాత్వికులతో సభకు వెళ్ళేవాడు. ఆ సుధర్మ సభాభవనంలో ఆ భవనంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎవరైనా సరే ఆ భవనంలో కూర్చుని ఉంటే ఆకలి దప్పులు ఉండవు, శోక మోహాలు ఉండవటం, లేకపోతే లోపలికి ఎంటర్ అయితే చాలు. అందుకని అక్కడ ఉండాలని తాపత్రయపడేవాడు. మరి కృష్ణుడే నిర్మించినటువంటి భవనం కదా అది. సరే, అక్కడి నుంచి సభలో బ్రాహ్మణులు, కవులు, పండితులు అనేకమైన శాస్త్రాలు, ఇతిహాసాలు అన్నీ వినిపించేవాళ్ళు. నాట్యాచార్యులు నృత్యకళను ప్రదర్శించేవాళ్ళు. గానకోవిదులు అనేకమైనటువంటి రకరకాల గానమాధుర్యాలను చేసేవాళ్ళు. సో మిగతా కార్యక్రమం అంతా సామాన్య మానవుల్లాగానే జరుగుతూ ఉండేది. సరే, అయిపోయింది. సో నరకాసుడిది కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడాగా మనం 17 సార్లు దండయాత్ర చేసి వెళ్ళిపోయినటువంటి జరాసంధుడు చంపలాయిక ఈలోపే ద్వారకకు మారాడు. ఈ ముచుకుందుడిని మీకు మనం చెప్పుకున్నాగా, ముచుకుందుడి ద్వారా వాడిని ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ జరాసంధుడి పరిస్థితి ఉంది ఇక్కడ. శ్రీకృష్ణుడు ఒకరోజు సభలో ఉన్నట్ట. సభలో ఉంటే ఒక దూత వచ్చాట. ప్రభు, జరాసంధుడు చాలామంది రాజులను బందీలు చేశాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ బందీలుగా చేసేసాడు. వాడు చాలా బలమైన వాడు అందరిలోకి. ఆ రోజున కంసుడి కన్నా బలమైన వాడు జరాసంధుడు. అందుకనే ఆయనకి ఇంత కథలాగాడు ఆయన్ని.
అందరినీ బాధలు పెడుతున్నాడు. నువ్వు మమ్మల్ని రక్షించి నీ శరణు వచ్చాం. జరాసంధుడు మమ్మల్ని అకారణంగా చంపుతున్నాడు, కారణం ఏం లేదు దానికి. శారీరక మానసిక బాధలకు గురి చేస్తున్నాడు. శిక్షరక్షణకు నువ్వు అవతరించావు కదా, మరి వీడి సంగతి ఏంటి, ఏదైనా తేల్చమన్నాడు. ఇది ఒకటి మిగిలింది మనకి, జరాసంధుడి వ్యవహారం ఏంటో తేలాలి. ఇక్కడ జరాసంధుడితో చాలా ఇబ్బందిగా ఉంది అని వీళ్ళందరూ కూడా వచ్చి చెప్పారు. సరిగ్గా వీళ్ళు చెబుతుండగా నారద మహర్షి వచ్చాట. ఆయన కృష్ణలీలలో గానం చేస్తూ వచ్చాట. సరే ఆయన వచ్చాడని చెప్పి శ్రీకృష్ణుడు సభాసదులు అందరూ ఎదురేగారు, ఆయన తీసుకొచ్చారు. అప్పుడు కృష్ణుడు అడిగాడు, నారద విశేషాలు ఏమిటి, త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయాలు ఏమి ఉండవు కదా, అంతా కుశలమేనా, పాండవులు బాగున్నారా అని. మనకి అక్కడెక్కడ ఆగింది మనకి కథ, వాళ్ళకి వేరే ద్రౌపది వివాహం అయిన తర్వాత ఇక మీకు రాజ్యంలో భాగం రావాలి, మీరు అడవుల్లో పడి ఉన్నటువంటి పైగా కొత్త పెళ్లి కూతురు, ఇది కరెక్ట్ కాదన్నాడు, వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. భీష్ముడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ధృతరాష్ట్రుడికి. ఇక ఈ టైంలో కూడా నువ్వు గనక వాళ్ళకి ఎంతో కొంత రాజ్యం ఇవ్వకపోతే మన ఇంటికి వచ్చిన కోడలు ఎట్లా బతుకుతుంది, రోడ్ల మీద ఉంటుందా చెట్ల కింద ఉంటుందా, కాబట్టి ఇవ్వమంటే వాడికి ఇష్టం లేకుండా ఆ చిన్న ప్రదేశాన్ని ఇచ్చాడు. ఈయన కృష్ణుడు వెళ్ళి ఆయన దగ్గర అర్జునుడి పక్క నుండి ఆ ఇంద్రప్రస్థ నగరాన్ని కట్టించాడు మయుడి చేత. అక్కడి నుంచి ఆ లోపల నుంచి ఈయన వచ్చాడు, ఎవరు మన రాక్షస శిల్పి మయుడు, ఖాండవ దహనం టైంలో. ఖాండవ దహనం అప్పుడు దేవేంద్రుడి చేత అన్ని ఇప్పించాడు, ఆయనకి కావాల్సిన సామాన్ అంతా చెప్పుకున్నాం కదా కిందసారి. ఆ తర్వాత లోపల నుంచి మయుడు వస్తే ఆ మయుడి చేత ఒక సభను కూడా దాంట్లో ఇంద్రప్రస్థంలో కట్టించాడు, దాన్ని మయ సభ అంటారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకి ఒక షెల్టర్ చేశాడు, చేసి తిరిగి వచ్చాడు. కానీ జరిగేది ఏంటంటే వాళ్ళకి ఈయనకి తెలుసు జరగబోయే విషయం, వాళ్ళకి అది టెంపరీ. అంత మాత్రాన్ని వాళ్ళని వదిలిపెట్టాడు దుర్యోధనుడు. ఎక్కడో ఇంద్రప్రస్థంలో ఉన్నా వాళ్ళు ఆ మాత్రం తక్కువగా జీవితం గడిపినా ఉండటానికి వీలేదు, దుర్మార్గుడు కదా వాడు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ యోగ సమాచారాలు తెలుసుకున్నాడు. అందుకు ఇప్పుడు అడిగాడు, అడిగి ఎలా ఉన్నారు పాండవులు, ఈ మధ్య కలవలేదు, వాళ్ళంతా ఇంద్రప్రస్థంలో కుశలంగా ఉన్నారా అని అడిగారట. అంటే ఆయన చెప్పేట, ఈ విషయంలో నీకు తెలియదే ఉంది, అయినా నన్ను అడిగావు కాబట్టి చెప్తాను. యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయాలని అనుకుంటున్నాడు. ఈ రాజసూయ యాగం ఏంటి, రాజసూయ యాగం అనేది క్షత్రియులు రాజులు చేస్తారు. దేనికి, దేవతలకి ప్రీతి కోసం, ఋషులకి మునుల్ని సత్కరించడం కోసం, ప్రజలందరి యొక్క సుఖం కోసం, వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకుని ఆ గొప్పతనం చెప్పుకోవడం కోసం, వాళ్ళ కీర్తి కోసం, ఇన్నున్నాయి రాజసూయ యాగం. ఈ రాజసూయ యాగం చేశాడు అంటే ఆ రాజు చాలా గొప్పవాడి కింద లెక్క. మామూలు యాగాల కన్నా మామూలుది కాదు, అది పెద్ద యాగం, చాలా పెద్ద తంతు ఉంటుంది. ఈ రాజసూయ యాగాన్ని చేసే పరిస్థితికి వచ్చాడు ధర్మరాజు. అంటే అర్థం ఏంటంటే తమ్ముళ్ళు ఉన్నారు, మనిషి శక్తిగా ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు పక్కనే, ధైర్యం ఉంది, కాబట్టి రాజసూయ యాగాన్ని చేయాలనుకున్నాడు. కాబట్టి నిన్ను అడిగి చేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు ఆ కోరికని అనుగ్రహించాలి, నాతో మొన్న అన్నాడని చెప్పాడు ఆయన. సరే, ఆ యాగానికి వచ్చిన వాళ్ళంతా కూడా నిన్ను పిలుస్తాడు, నువ్వు కూడా రా. ఒకసారి నువ్వు గనక రాజసూయ యాగాన్ని చేయించి నువ్వు అక్కడికి వస్తే ప్రపంచంలో ఆనాడున్న రాజులందరూ నేను చూస్తారు, నీ గురించి వింటున్నారు అందరూ, సరే నీ దర్శనం చేసుకునే ఒక సరైనటువంటి వేదిక అవుతుంది. కాబట్టి రాజసూయ యాగాన్ని చేయాలని అనుకుంటున్నాడు, నీ యొక్క అనుమతి కోసం ఉన్నాడు, కాబట్టి నువ్వు ఒకసారి అక్కడికి వచ్చి ఆయనతో చెప్పాలన్నాడు. అంతకుముందే వచ్చిన వాళ్ళేమో జరాసంధుడిని ఎలా చంపాలని అందరూ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా ఆ రిప్రజెంటేషన్ వచ్చిన వాడు. ఈలోపు ఈయనేమో ఇది చెప్పాడు. ఇక అప్పుడు ఆయన చేశాడు, పక్కనే ఆయనకి ఎవరు ఉంటారు ఎప్పుడు, ఉద్ధవుడి గురించి చెప్పుకున్నాం కదా, ఆయన స్నేహితుడు ఎక్కడికి పంపించాడు ఆయన్ని, గోకులం పంపించాడు. ఆయన వచ్చేసిన తర్వాత వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కోమని. ఆయన ఉద్ధవుడు అంటే ఆయనకి బాగా స్నేహితుడు, బాగా నమ్మకస్తుడు. ఆ ఉద్ధవుడు పక్కనే ఉంటాడు ఎప్పుడు. ఆ ఉద్ధవుడిని అడిగట, నువ్వు బాగా తెలియగలిగిన వాడివి కదా, నిన్నే నేను ఏదైనా విషయం వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాను, జరాసంధుని జయించి ఈ బందీలైన రాజులను విడిపించడం నెంబర్ 1, లేకపోతే యుధిష్ఠిరుని రాజసూయ యాగం చేసి ఆ కార్యక్రమం అయ్యాక జరాసంధుని చంపటం, ఏది ముందు ఏది తర్వాత చెప్పు అన్నట్టు. ఆయన అన్నట్ట, ముందు మనం రాజసూయ యాగానికి వెళ్ళిన తర్వాత జరాసంధుని జయించడం మంచిదని చెప్పాడు. ముందు మనం రాజసూయ యాగానికి వెళదాం, అక్కడ అందరు రాజులు వస్తారు, అక్కడ జరిగే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. అది అయిన తర్వాత మనం అమిత పరాక్రమశాలి అయిన జరాసంధుడిని ఎవరు చంపగలరు,
భీముడు ఒక్కడే చంపగలడు. ఎందువల్ల? వాడికి పుడుతూనే వాడికి అదొక కార్యక్రమం. అందుకే ఈయన ఎన్నిసార్లు దొరికినా చంపకపోవడానికి కారణం ఏంటంటే, ఒక నలుగురు ఒకే నక్షత్రంలో పుట్టారు. ఒకే నక్షత్రంలో ఒకేసారి పుట్టారు వీళ్ళు నలుగురు రాక్షసులు. రాక్షస అంశతో. వాళ్ళలో భీముడు రాక్షస అంశ కాదు, కానీ బలవంతుడు. ఎవరెవరు వాళ్ళంతా? భీముడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు. ఈ నలుగురు కూడా వీళ్ళల్లో ఎవరు మొదటగా నలుగురిలో రెండో వాళ్ళని చంపుతారో వాడే మిగతా వాళ్ళని చంపుతాడు. అది లెక్క. కాబట్టి ఇంకా దుర్యోధనుని చంపడానికి చాలా టైం ఉంది. కీచకుడిని చంపడానికి మళ్ళీ వీళ్ళు అజ్ఞాతవాసంలో కానీ కీచకుడిని చంపలా. సరే, ఇకపోతే దుర్యోధనుడి చివరి ఉంది కదా, ఇప్పుడుంది ఇక ఉన్నవాళ్ళు ఎవరు? మిగిలిన భీముడు, జరాసంధుడు. భీముడు కనుక ఇప్పుడు జరాసంధుడిని చంపితే ఇక భీముడే మిగతా వాళ్ళందరినీ చంపుతాడు. కాబట్టి తొందరపడి ముందు ఈయన కనుక జరాసంధుడిని చంపుంటే అది కష్టం కదా, అది జరిగేదానికి తేడా వస్తుంది. అందుకని జరాసంధుని అలా పెట్టాం. కాబట్టి ఇది కాబట్టి కథ యుద్ధుడు చెప్పాడు. ఇది కాబట్టి కథ మీరేం చేద్దామంటే, ముందు మనం రాజసూయ యాగానికి వెళ్దాం. ఆ రాజసూయ యాగం అయిన తర్వాత జరాసంధుడిని చంపుదాం అని చెప్పాడు. సరే, అక్కడి నుంచి ద్వంద్వ యుద్ధంలోనే జోడించాలన్నాడు. అంతేకాకుండా జరాసంధుని గురించి చెప్పాడు. వాడికి ఏంటిట, బ్రాహ్మణులు వచ్చి ఎవరైనా సరే ఏది అడిగినా కాదనట్టు. అది కథ. వాడికి ఉన్న పట్టుదల. అంతటి రాక్షసుడు ఎంతగా రాజులందరినీ సంహరిస్తాడు, యుద్ధాలు చేస్తాడు, ఎన్ని చేస్తాడు. కానీ బ్రాహ్మణులు కనుక వచ్చి ఏదైనా కనుక అడిగితే కాదనే పరిస్థితి కాదు. కాబట్టి అప్పుడు భీముడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి కనుక అతనితో ద్వంద్వ యుద్ధం చేస్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. అప్పుడు మనం అన్ని ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పి ఉద్ధవుడు చెప్పాడు. సరే, ఓకే అనుకున్నారు వీళ్ళంతా కూడా. ఇక ఆయనకి రథం, కృష్ణుడి రథం స్పెషల్. మీరు చూసే ఉంటారు, మనకంతా ఈ గీత చెప్పేటప్పుడు మనకు కనపడుతూ ఉంటుంది. మేఘపుష్పం, వలాహకం, శౌభ్యం, సుగ్రీవం అనే 4 గుర్రాలను పూల్చినటువంటి ఆ ఒక రథాన్ని ఈ దారుకుడు అని ఆయన సిద్ధం చేస్తే, అది మొట్టమొదటిగా కృష్ణుడు రథాన్ని చేసుకున్నది. దాంట్లో ఉగ్రసేనుడు, ఎవరైతే రాజ్యాన్ని అప్పచెప్పాడు కంసుడు తండ్రి, బలరాముడు, వీళ్ళందరూ కలిసి రథం ఎక్కి వెళ్ళాడు. అతని వెంట చతురంగ బలాలు వెళ్ళాయి. బంగారు పల్లకీలలో భార్యలను కూడా తీసుకెళ్ళాడు. అమ్మ కూర్చోండి, అమ్మా మీరు కూడా కూర్చోండి, తర్వాత చూద్దాం చివరికి కదా, కూర్చోండి, వినండి జాగ్రత్త, అందరూ కూర్చోండి. కాబట్టి బయలుదేరాడు. ఈ 4 గుర్రాలు పూల్చినటువంటి రథాన్ని తీసుకున్నాడు, బయలుదేరాడు. బయలుదేరి ఆ రథంలో ఎవరెవరు ఉన్నారు? బంగారు పాలకిల్లో ఈ భార్యలంతా ఉన్నారు. నదులు, నదాలు, పట్టణాలు అన్నీ దాటి, ఈ సౌవ్యర కురుదేశాలను దాటి, ఇందుమతి, దుషజతి, సరస్వతి నదులు దాటి, పాంచాల మత్స్యదేశాలు దాటి ఇంద్రప్రస్థ నగరానికి చేరుకున్నారు. ఇంకా ఇంద్రప్రస్థ నగరం అంటే ఏంటి వాళ్ళ పరిస్థితిలో? ఇండోర్. హస్తినాపురం అంటే ఏంటి? ఢిల్లీ. కాబట్టి ఢిల్లీ నుంచి ఇండోర్కి ఈ మధ్యలో ఉన్న రాజ్యాలన్నీ మనకు చెప్పారు. ఆ రాజ్యాలన్నింటినీ దాటుకుంటూ ఆ నదులు అవన్నీ కూడా ఏమిటి చెప్పారు. ఏవైతే ఇది భాగవతంలో చెప్పారో ఇదే నదులు ఉన్నాయి, ఇదే రూట్ ఉంది వాళ్ళకి. మరి ఇంక మనం ఎందుకు దీన్ని నమ్మకూడదు? వాళ్ళు రాసింది కాదు కదా ఇది. ఈ డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఇప్పుడు భారతం, భాగవతం విషయంలో కూడా ఏది ఎక్కడ జరిగిందో అని ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు కదా మన వాళ్ళు, ఈ భూమి మీద జరిగిందంటానికి. కాబట్టి ఇవన్నీ నమ్మకం లేనప్పుడు ఊరికి ఆర్గ్యూ చేస్తాం మనం. నమ్మకం లేని వాడికి మనం కన్విన్స్ చేసి ప్రయోజనం లేదు. నమ్మకం ఉన్నవాడికి ఈ భూమి ఆర్యభూమి, దేవభూమి, ఋషిభూమి, ఇది మంచిది. ఈ భూమి అంటే భరత భూమి. సో కాబట్టి అవన్నీ దాటుకుంటూ వెళ్ళాడు. దాటుకుంటూ వెళ్ళి ఒకచోట ఒక ఉపవనంలో విడిది చేశాడు. కృష్ణుడు రాకని తెలుసుకున్నాడు. ఎవరు? యుధిష్ఠిరుడు. అమ్మయ్య వచ్చాడు కృష్ణుడు అనుకున్నాడు. తమ్ముళ్ళని తీసుకున్నాడు, గురువులను తీసుకున్నాడు, బ్రాహ్మణులను తీసుకున్నాడు, మంత్రాలతో వెళ్ళాడు. కృష్ణుడిని గాఢాలింగనం చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ వచ్చాడు బావగారు, గాఢాలింగనం చేసుకున్నాడు. కృష్ణుడు యుధిష్ఠిరుణ్ణి, భీముణ్ణి, పెద్దల్ని, గురువుల్ని పాదాభివందనాలతో సత్కరించాడు. ఎవరెవరికి పాదానికి దండం పెట్టాడు కృష్ణుడు? యుధిష్ఠిరుడికి, భీముడికే. మిగతా నకుల సహదేవులను కావలించుకున్నాడు. ఎందువల్ల? వాళ్ళిద్దరే పెద్దవాళ్ళు. కృష్ణుడి కన్నా పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి నమస్కారం చేశాడు. కృష్ణుడు 120 సంవత్సరాలు బతికాడు అంటారు. సో అప్పటికే తర్వాతే చచ్చిపోయాడు ధర్మరాజు. ఇంకా ధర్మరాజు అప్పటికే పెద్దవాడు, ఎక్కువ కాలం బతికాడు. సరే, ఆ భీమార్జున నకుల సహదేవులను అందరినీ కూడా చూసుకున్నాడు. వాళ్ళని గౌరవించాడు. బ్రాహ్మణులు శ్లోకాలు చదువుతున్నారు. దారి పొడుగున తోరణాలు, పుష్పమాలికలు, పూర్ణ కుంభాలు, ముగ్గులు, దీపాలు, పూలబాట్లు ఇవన్నీ కలిపి ఆ ఇంద్రప్రస్థ నగరాన్ని బాగా అలంకరించారు. సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చాడు కదా, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జన్మ ధన్యమైంది అనుకుంటున్నారు.
ప్రజలందరూ కూడా కరుణాపూరిత దృక్కులతో మనోహరమైన మందహాసంతో ఉన్నారు. కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఈయన చూడంగానే కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆవిడకి. ఎప్పుడు కౌగిలించుకుంది, ఆనంద బాష్పాలు రాల్చింది, ఆమెకు పాదాభివందనం చేశాడు. అక్కడి నుంచి ద్రౌపది వచ్చింది, కృష్ణుడికి నమస్కారం చేసింది. ఆ రుక్మిణి మొదలైన కృష్ణ సతులందరినీ కూడా ఆవిడ గౌరవించింది, కానుకలు ఇచ్చింది. ధర్మరాజు అందరికీ వసతులు ఏర్పాటు చేశాడు. కృష్ణుడు అర్జునుడి చెలిమితో అనేకమైనటువంటి సరస వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొన్ని నెలల పాటు ఈయన భార్యలతో కలిసి అక్కడ ఉన్నాడు ఇంద్రప్రస్థంలో కృష్ణుడు. ఇక వీళ్ళకి రాబోయే రోజులకి అంతా పునాది వేయాలి. ఇలా జరుగుతుండగా ఒకరోజు యుధిష్ఠిరుడు కృష్ణుడితో అలా అన్నాడు, ప్రభు గోవింద, నాకు రాజసూయాగం చేయాలనుంది. నీ అండదండలుంటే నేను రాజసూయాగం చేస్తాను. ఆ కోరికను నీకు చెప్పి చేద్దామని ఆగానన్నాడు. నీ ఆశీస్సులు కావాలన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ధర్మనందన, నీ సంకల్పం మనం ప్రశంసించదగిందయ్యా. ఈ రాజసూయాగం ఎందుకు చేస్తారంటే దేవతలకు, పితరులకు, ఋషులకు, సర్వభూతాలకి మంచి జరుగుతుంది. రాజు ఎప్పుడు అదే చేస్తాడు. ఎందువల్లంటే మనం ఏదైనా యజ్ఞం యాగాలు ఏమైనా చేసామంటే మన వరకునే పరిమితం అయ్యేది ఏది జరగదు. అసలు లేదట, వేదంలో అది లేదు. నేను ఒక యజ్ఞం చేసి మా వర్షం రావాలండి, మా ఇంటి మీదే పక్కింటి మీద పడకూడదంటే అవదట, జరగదు. అట్లా ఏదన్నా ఒకటి అంటే మన పిల్లలు పుట్టడానికి జరిగే పుత్రకామేష్ లాంటివి జరిగితే అవి ఇష్టులు అవి యాగాలు కాదు, యజ్ఞాలు కాదు. బట్ యజ్ఞం యాగం ఇవి మటుకు అందరికీ జరిగేదే చెయ్యాలి రాజు. అందరికీ శుభం జరగాలి, దానివల్ల 10 మందికి ఉపయోగపడాలి. సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేసుకుంటాం, మీకు తెలుసో తెలియదు, సత్యనారాయణ వ్రతానికి మీరెంత కష్టపడతారో తెలియదు, కానీ ఈ కథ వినటానికి మన ఇంటికి వస్తారే వాళ్ళకి మీ అంత పుణ్యం ఉంటుంది. అందుకనే మన వాళ్ళు సత్యనారాయణ వ్రతాన్ని రెగ్యులర్గా చేస్తుంటారు. ఆ కథ వినటానికి జనం ఆ టైంకి వస్తారు, ప్రసాదం టైంకి కాదు, కథ వినటానికి. ఆ తర్వాత ప్రసాదం. కాబట్టి అట్లా ఉన్న వ్రతాలు కూడా కొన్ని అలా ఉన్నాయి మనకి, వాటికి ప్రశస్తి అది, దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, అలాగా వాటి కోసం చేస్తారు. సరే, నువ్వు తప్పకుండా చెయ్యి, నీకు కీర్తి విజయం కూడా వస్తుంది, పుణ్యం కూడా వస్తుంది. కీర్తి విజయంతో పాటు పుణ్యం కూడా వస్తుంది. నువ్వు శత్రురాజుని జయించి భూమండలంలో కీర్తిని, శాసనాన్ని స్థాపించు. నువ్వు ఏ కార్యాన్ని చేయమన్నా నీకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, నీ వెనకాల నేనున్నా, మొదలెట్టుకున్నా. దానికోసమే ఆగాడు ఆయన. అయితే ఈ రాజసూయాగం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, చేసే ముందు ఆ చుట్టూ ఉన్న రాజులను అందరినీ కూడా వీళ్ళు జయించుతారు. జయించడం అంటే అర్థం లేదు, నువ్వు చేసేదానికి మేము లొంగి ఉంటాము అంటే అది ధర్మాన్ని రక్షిస్తారు అని కూడా. అలాగని ఎవడన్నా కాదంటే వాడిని ఓడిస్తారు. ఇది కథ. వాళ్ళ దగ్గర నుంచి కప్పాలు తీసుకొస్తారు, దీనికి డబ్బు కట్టాలి కదా, ఆనాటి పరిస్థితి అది. అందుకని ఏం చేశాడు, ఈ తమ్ముళ్ళందరినీ పంపించాడు, మీరందరూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ కూడా సంప్రదించి లొంగ తీసుకుని వాళ్ళ దగ్గర కప్పాలు తీసుకురమ్మని పంపించాడు. వాళ్ళందరూ వెళ్ళారు, వీళ్ళు దిగ్విజయాత్ర చేశారు. అక్కడి నుంచి రత్నరసులు, గజతురగాదేవి సంపదలు అన్ని పోగు చేసుకొచ్చి మనకి తిరుగులేదు భూమి మీద. కానీ జరాసంధుడు మటుకు లొంగలేదు, ఒప్పుకోలేదు, కప్పం కూడా కట్టలేదు. మీకే నేను సామంతుని కాదన్నాడు జరాసంధుడు. మామూలే కదా అనుకున్నదే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. వాడు ఒక్కడే మిగిలాడు, మిగతా అందరూ ఒప్పుకున్నారు అన్నాడు. అప్పుడు మామూలుగా ధర్మరాజు బాధపడ్డాడు, ఏం చేశాం మనం తప్పు, వాడికి మనం ఎందుకు ఇట్లా చేశాడు, కార్యక్రమం మంచిది కదా అని. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, ధర్మరాజా, జరాసంధుని జయించడానికి ఉద్ధవుడు ఒక ఉపాయం చెప్పాడు. వాడిని చంపాల్సిందే తప్ప వాడు లొంగడు. అతనికి బ్రాహ్మణ భక్తి మెండుగా ఉంటుంది. బ్రాహ్మణులు అడిగిన దానికన్నా అతడు లేదనకుండా ఇస్తాడు. భీముడు, అర్జునుడు, నేను ఎవరెవరు వెళ్తాం అంటున్నాడు, భీముడు, అర్జునుడు, నేను బ్రాహ్మణ వేషాల్లో వెళ్తాం. వెళ్ళి వాడికి కోరిక ఏం కోరుతాం, బ్రాహ్మణుడికి ఏదైనా ఇస్తాడుగా, ద్వంద్వ యుద్ధం చేయమని అడుగుతాం. ఆ ద్వంద్వ యుద్ధంలో భీముడు జరాసంధుడిని చంపుతాడు. ఇది ప్లాన్. సో నీకు ఒకసారి చెప్తున్నాను, నువ్వేం కంగారు పడకన్నాడు. అక్కడి నుంచి బయలుదేరారు. ఈ కృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణ వేషాలు వేసుకున్నారు. వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. వాడేం చేశాడు, ఎప్పుడైతే వీళ్ళు బ్రాహ్మణ వేషాలు వచ్చారో వీళ్ళందరినీ అతిథులను సత్కారం చేశాడు. వాడు మారిపోయాడు, వీళ్ళందరూ చక్కగా సత్కారం చేశాడు. అక్కడి నుంచి కూర్చోబెడితే ఈ బ్రాహ్మణులతో ఈ జరాసంధుడు ఉంటున్నాడు. నువ్వు మగధరాజా, బ్రాహ్మణ అతిథేవులను పూజించి వారి కోరికలను నెరవేర్చుతామని మేము విన్నాము. ఈ బ్రాహ్మణులు అంటున్నారు జరాసంధుడితో మేము విన్నాము. దానశీలులకు ఇవ్వదగంది ఏముందయ్యా అని ఈ దేశంలో ఆనాటికి ఉన్న దానశీలులందరూ చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళ గురించి చెబుతున్నారు. వాళ్ళు ఎవరండి? దాళ్ళు మొదట ఆయన తన శరీరాన్ని అవతల వాళ్ళ యొక్క అవసరం కోసం బతికి ఉండగానే శరీరాన్ని ఇచ్చేట ఒక ఆయన పేరు దధీచి మహర్షి. ఈ దధీచి మహర్షి గురించి మనకి
వేరే చోట ఉంటుంది. ఇక్కడ ఉండదు. కానీ దధీచి మహర్షి గురించి ఏంటంటే, ఒక స్థితిలో దేవతలకు సరియైన ఆయుధాలు లేక, రాక్షసుల మీద ఓడిపోతూ, వాళ్ళని చంపగలిగిన శక్తివంతమైన ఆయుధం కావాలని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి ప్రార్థించారు దేవతలు. ప్రార్థిస్తే విష్ణు అన్నాడు, "మీకు అలాంటి ఆయుధం ఏదైనా కావాలంటే, దధీచి అని ఒక మహాత్ముడున్నాయా, మహా ఋషి ఎన్నో వేల ఏళ్ల నుంచి ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన వెన్నెముకుందే, ఆ వెన్నెముక గనక తీసుకుని దాంతో గనక మీరు వజ్రాయుధం చేస్తే, దాన్ని వజ్రాయుధం అంటారు. వజ్రం లాంటిది అది. ఇక దానికి తిరుగుండదు మీకు. రాక్షసులను చంపడానికి ఆ ఆయుధం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో ఏమున్నాయి నీకు? వజ్రం అంత శక్తి ఉన్న వెన్నెముకని కాదు అక్కడ. ఈయన చేసిన తపస్సు ఉంది కదా! ఎన్నేళ్ల నుంచి, ఎన్ని వేల ఏళ్ల నుంచి తపస్సు చేస్తున్నాడు కదా! ఆ తపశ్శక్తి అంతా వెన్నెముకలో ఉంది. కాబట్టి అది బాగా శక్తివంతం అవుతుంది మీకు అని చెప్తే వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఓపెన్‌గా దేవతలందరూ కలిసి. అందరూ వచ్చారు. ఇంత దేవతలు అందరూ కలిసి వచ్చారు. అందరిని పిలిచాడు. కూర్చోబెట్టాడు అందరిని. ఏం కావాలన్నాడు. నీ వెన్నెముక కావాలన్నాడు. వెన్నెముక ఎప్పుడొస్తుంది? చచ్చిపోతేనే కదా వస్తుంది. ఏమయ్యా మీరు ఏదైనా అడగొచ్చు గానీ, ఒక మనిషి దగ్గరికొచ్చి నువ్వు నీ శరీరం ఏమని అడగటం ఏమన్నా అర్థంగా ఉందా? నా శక్తిని అడగొచ్చు, మీరు ఇంకోటి అడగొచ్చు, ఇంకోటి అడగొచ్చు కానీ ఇదేంటి ఇట్లా అడిగారంటే కథంతా చెప్పారు. ఇప్పుడాయన అన్నట్ట, ఇంతమంది దేవతలకు ఉపయోగపడేది, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ఉపయోగపడేది గనక నా శరీరంలో భాగం ఇది, నా వెన్నెముకైతే ఇస్తాను తీసుకో. దధీచి అంటే అంతటివాడు. అందుకని చెప్పి ఆ దధీచిని చెప్తున్నాడు. ఆ దధీచి గురించి చెప్తున్నాడు. అంటే ఇంతకీ ఎందుకు చెప్తున్నాడు వీళ్ళు? జరాసంధుడికి దానశీలుడు ఎవరెవరో అంటే, మేము దానానికి వచ్చాం, అడగటానికి వచ్చాం కదా, నువ్వు ఈ దేశంలో ఇట్లాంటి వాడు ఉన్నారని చెబుతున్నాడు దధీచి. ఇంకా తర్వాత మనకు మనకు వరుసలో ఉన్నారుగా మనకి. తర్వాత బలి చక్రవర్తి మనం చెప్పుకున్నాం. శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి పావురం. పావురం కోసం శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు కదా మనకి. రంతిదేవుడు, హరిశ్చంద్రుడు. మరి హరిశ్చంద్రుడు అంతే కదా, మాట కోసం అని చెప్పి భార్యనే ఆయన ఇబ్బంది పెట్టాడు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వాటి కోవకు చెందినవాడివయ్యా నువ్వు. ముందు ఒబ్బేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి కోవకు చెందినవాడు. మేమే ఎదిగినా నువ్వు కాదనవు. కానీ నిన్ను ఒక విషయం మేము అడగదాం అనుకుంటున్నాం అన్నట్టు. వాడికి డౌట్ వచ్చేసింది వెంటనే. వాడికి డౌట్ వచ్చేసింది. మన బలి చక్రవర్తికి వచ్చిందిగా డౌటు. అయితే ఒక మాట అంటే కాదనే మనుషులు రాష్ట్ర జాతర కూడా అలాంటి వాళ్ళు. కానీ డౌట్ వచ్చడమే కాకుండాట వాళ్ళని చూసేట్టు కదా. ఆ చూసినప్పుడు క్షత్రియులు కదా వీళ్ళు. ఈ దీని మీద మన భుజం మీద గుర్తులు ఉంటాయట. ఎందుకంటే బాణం పెట్టుకుంటారు కదా, ఎప్పుడు గుర్తులా పడతాయి కదా వాడికి. ఎప్పుడు వచ్చిన బ్రాహ్మణ వేషంలో వచ్చినప్పుడు చొక్కా ఉండదు, ఏముండదు. కానీ ఇక్కడ గుర్తులు కనపడతాయి. ఓహో వీళ్ళు క్షత్రియులు అని చెప్పి అనుకున్నట్ట. అనుకుని సరే ఏదో అనుకుని ఏదో తన నుంచి కోరటానికి వచ్చారని ఒక క్షణం ఆలోచించి బలి చక్రవర్తి గుర్తొచ్చట. సరే అనుకున్నాడు, మీరు కూడా నా దగ్గర ఇలాంటి పని మీద వచ్చారనుకుని ఒకసారి అడిగేట, ధీమంతులారా మీరేమి కోరినా ఇస్తా. మీరు వచ్చారు బ్రాహ్మణులు అంటున్నారు, మీరేమి కోరినా నేను ఇస్తా, కాబట్టి నన్ను అడగండి అన్నట్ట. అప్పుడు కృష్ణుడు జరాసంధుడితో అన్నట్ట, ఓ మగధీశ్వర, నువ్వు సత్యవాక్ పరిపాలకుడు, ఈ ధ్యానశీల మాకు దానశీలత ఉంది నీకు, మాకు విశ్వాసం కలిగింది, మేము సంతోషించాం. మేము నీతో మల్ల యుద్ధం చేద్దామని వచ్చాం. వచ్చింది బ్రాహ్మణులు వచ్చి మల్ల యుద్ధం చేయటం ఏమిటి? వాడికి అప్పటికే డౌట్ వస్తుంది. నీతో మల్ల యుద్ధం అందుకని మల్ల యుద్ధం చేసి చంపితే కానీ వాడు రావుడు. ఆ కథ మనం ముందు ముందు తెలుస్తుంది. కాబట్టి నేను మల్ల యుద్ధం చేద్దామని వచ్చాం. మాలో మా ముగ్గురులో నీ ఇష్టం వచ్చిన వాళ్ళనే మల్ల యుద్ధం చేయమన్నాడు. ఎవరెవరు వచ్చారు? భీముడు, అర్జునుడు, కృష్ణుడు. వాడు గట్టిగా నవ్వేట. నవ్వి అన్నట్ట, ఏం ఆశ్చర్యం అయ్యా, నన్ను ఎదుర్కోలేక నువ్వు మధురను వదిలేసి ద్వారకలో దాక్కున్నావు, నీతో నేను యుద్ధం చేయటం ఏంటి, తప్పుకో అన్నట్టు. అది చూడండి వాడికి గర్వం చూడండి. నువ్వు కాసేపు తప్పుకో అన్నట్టు. తప్పుకుని ఆ తర్వాత ఆ రెండు ఆయన చూస్తున్నాం కానీ ఆయన కూడా ఆ చురుకుగా ఉన్నాడు కానీ చిన్నవాళ్ళలో ఉన్నట్టు అర్జునుడు. చూస్తే భీముడు ఉన్నాడు చూసా, ఈయన కొంచెం బలంగా ఉన్నాడు, నేను యుద్ధం చేయాలంటే అలాంటి వాళ్ళు చూడండి ఆ గర్వం అది. కాబట్టి నేను యుద్ధం చేయాలంటే ఆయనతో చేస్తాను, సరే అన్నట్ట 2 గదలు తెప్పించాడు. అక్కడి నుంచి భీముడు జరాసంధుడు యుద్ధం చేయటం మొదలెట్టారు. 2 పర్వతాలు 2 మదపుటేనుగులు ఢీకొన్నట్టుగా ఉన్నాయి. ప్రచండమైన బాహుదండాలతో ముష్టి యుద్ధం చేశారు. గుద్దుకున్నారు, కొట్టుకున్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు. ఎవరు అలసిపోవట్లా. ఇలా ఎంతసేపో జరుగుతుంది. ఆ జరాసంధుడు ఇలాంటి దెబ్బల వల్ల సావడు, వాడికి తెలుసు వాడు అంత శక్తి గలవాడు. సరే భీముడు అప్పుడప్పుడు అతన్ని పై చేయి అనిపించిన భీముడే కొంచెం శక్తి తగ్గుతోంది. అప్పుడు కృష్ణుడు నెమ్మదిగా భీముని మీద తన శక్తిని ప్రయోగిస్తున్నట్ట, అంటే ప్రవేశపెడుతున్నాడు దాన్ని.
ఈ యుద్ధం ముగించాలని కృష్ణుడు నిర్ణయించాడు. ఈయనకి తెలుసుగా ఏం జరుగుతుందో. ఏం చేశాడు, ఓ చెట్టు కొమ్మని తీసుకుని ఆ భీముడు చూస్తున్నట్టుగా చెట్టు కొమ్మని ఇలా సెంటర్కి విడిచేశాడు. అంటే గుర్తు చెప్పటం, ఇలా విరిచేశాడు. ఇలా విరిచేస్తే అర్థం ఏంటి, మనిషిని రెండుగా చీల్చాలి, వాడు ఎలా అయితేనే వాడు చేస్తాడు. కాబట్టి రెండుగా చీల్చాడు అని చెప్పాడు. అది గ్రహించాడు ఈ భీముడు. ఆ జరాసంధుని నేల మీద పడేశాడు. ఒక కాలుతో వాడి కాలుని తొక్కిపట్టి పైకి తీశాడు రెండో కాలుని. ఆ రెండు చేతుల్ని తీసి ఆ మొక్కలను దూరంగా అటు ఇటు పారేశాడు. మళ్ళీ అవి దగ్గర ఉంటే కలుస్తేట. ఆ తల్లి ఏదో ఆయనకు వరం ఇచ్చింది, కన్న తల్లి పాపం. ఆ మొక్కలను దూరంగా పెట్టాడు. ఆ 1000 ఏనుగులు బలం ఉన్నటువంటి ఆ జరాసంధుడు శాశ్వతంగా కన్ను మూశాడు. సో వాడిని చంపేశారు. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు, అర్జునుడు ఆ ఘన విజయం చేసిన భీమసేనుని కౌగిలించుకున్నారు, స్తుతించారు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుడి పుత్రుడైనటువంటి సహదేవుణ్ణి పిలిచాడు. ఆయనకి ఈ రాజ్యాన్ని ఇచ్చాడు, ఈ మగధ రాజ్యాన్ని కొడుక్కే ఇచ్చాడు. అక్కడి నుంచి పట్టం కట్టాడు. ఆ బందీలై పడినటువంటి రాజులందరినీ విడిపించాడు. ఎంతోమంది రాజులు ఉన్నారు లోపల. ఆ రాజులందరినీ విడిపించి, మీరందరూ వాళ్ళందరికీ చక్కగా స్నానాలు చేయించి బట్టలు అవి ఇచ్చి, మీరందరూ మీ రాజ్యాలకు వెళ్ళి రాజ్యం ఏలుకోండి, మీకేమి ఏ రకమైన ఇబ్బంది లేదన్నట్టు. అంటే వాళ్ళు అంటున్నట్ట, మీరు వెళ్ళి మీ రాజ్యాన్ని ఏలుకోండి అని ఆయన చెబుతుంటే వాళ్ళు అంటున్నట్ట, ఓ పరమ కారుణ్యనిధి, పాపహరణ, మేము ఆయన రాజ్యం మీద కాంక్షతోనే మేము ఇన్నాళ్ళు జరాసంధుడితో యుద్ధాలు చేసినాడు నిజమే, కానీ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత ఇక రాజ్యకాంక్ష లేదు మాకు. ఇక మాకు రాజ్యకాంక్ష ఉండాలి లేదు. మేము ఎప్పుడు నీకు నిరంతరం వందనాలు అర్పిస్తాం. దుష్ట శిష్య రక్షణ కోసం వచ్చిన పరమేశ్వరుడు నీకు, ఈ యొక్క కరుణా కటాక్షాలు చాలు మాకు. కాబట్టి మేము మళ్ళీ రాజ్యాన్ని ఏలుకోవాలని మాకు లేదు. ఈ బంధాల నుంచి మమ్మల్ని విముక్తి చేసాయి, వెళ్ళటానికి లేవన్నట్ట. చూడంగానే మార్పు వచ్చేసింది వాళ్ళు. ఈ ఐహిక సంపదలు మాకు శాశ్వతం కాదు, కాబట్టి మాకు ఇది అక్కర్లేదు అన్నట్టు అని చెప్తే ఆయన అన్నట్ట, మీరందరూ కూడా జరాసంధుని చెరలో ఉన్నారు, కుంగి కృషించిపోయి ఉన్నారు. ఈ రాజరికపు గర్వం, మదం, అహంకారం అన్నీ కూడా పోయాయి మీలో. అది చాలు మనిషి మార్పు. ముందు ఈ అహంకారం, గర్వం, రాజులకి ఇవన్నీ పోవాలనే కదా పెద్ద పెద్ద యుద్ధాల్లో ఈయన రావటం, ఇంతమందిని చంపటం. ఈ అహంకారం అనేది పోవాలనే కదా. కాబట్టి మీకు ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ శరీర సౌఖ్యాలు, ఈ భోగాలు ఇవన్నీ మీరు పర్మనెంట్గా ఉంటాయి అనుకోకండి, వాటిని తృణప్రాయంగా తీసేసేయండి. కానీ మీరు బ్రతకాలి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కాబట్టి ఈ పాద పద్మాలని హృదయాల్లో పెట్టుకుని ఎల్లప్పుడూ నిలిచి ఉండేట్టుగా మీరు బ్రతకండి. రాజ్య మదంతో బ్రాహ్మణుల్ని, ప్రజల్ని బాధించకండి. మీరంతా కూడా కీర్తితో, ఔన్నత్యంతో బతకండి. ఈ శరీరం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే రాజులకి చెప్పవలసిన మాట ఆనాటి రాజులకి, సుఖదుఖాలు, జయాపజయాలు, ద్వంద్వాలను సమభావంతో ఉండండి అని బోధించి, వాళ్ళందరికీ మంగళ స్నానాలు చేయించి, వాళ్ళందరికీ రథాలు, గుర్రాలు అని ఇచ్చి, అన్నీ కలిపి చక్కగా నెమ్మదిగా వాళ్ళందరినీ వాళ్ళ రాజ్యాలకి సాగనంపాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇక్కడ ఆపారు కదా, ఈ రాజసూయాగం చేయమన్నాడు కదా, నేను చేయలేదుగా, వాళ్ళు ఎట్లా తిరిగి వచ్చిన తర్వాత ఇది జరిగింది. కాబట్టి ఇప్పటితో జరాసంధుడిని కూడా చంపిన తర్వాత ఇంకెవరూ లేనట్టే, అన్నీ మొత్తం వీళ్ళ కిందకు వచ్చేసినట్టే. మగధ విజయ వృత్తాంతం అంతా చెప్పాడు. చెప్పి కృష్ణుడికి నివేదించిన తర్వాత కౌగిలించుకున్నాడు, భీముని ప్రశంసించాడు ధర్మరాజు. ఇక అక్కడి నుంచి రాజసూయాగం మొదలెట్టారు. ఈ భూపతులు తెచ్చే కానుకలన్నింటినీ కూడా తీసుకొచ్చి గొప్పగా యజ్ఞం చేయాలని చెప్పి నిర్ణయించారు. శ్రీకృష్ణుడు అనుమతి ఇచ్చాడు. ధర్మరాజు వేదవిధులైన బ్రాహ్మణులు పిలిపించాడు. వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు వీళ్ళంతా వచ్చారు. అక్కడి నుంచి కబురు చేశాడు ఇంద్రప్రస్థానికి. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, కురులుధులు, దుర్యోధనాది బంధుజనులు, సమస్త రాజులు, బ్రాహ్మణులు అందరూ వచ్చారు ధర్మరాజు చేసిన రాజసూయానికి. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కావాలని వచ్చి ఉండొచ్చు. వీళ్ళు ఎంత బాగా చేస్తారో చూద్దామని దుర్యోధనుడు వచ్చి ఉండొచ్చు, ఏం జరుగుతుందో చూద్దాం ఇంకొక ఆయన వచ్చి ఉండొచ్చు. ఏదన్నా కానీ మొత్తానికి అంతా వచ్చారు. కురువంశంలో ఉన్న వాళ్ళందరూ, గొప్ప గొప్ప ఋషులు, మునులు అందరూ కూడా రాజసూయాగానికి వచ్చారు. బంగారు నాగళ్లతో దున్నించారు, బంగారు పాత్రలు ఏర్పాటు చేశారు. యజ్ఞదీక్షితుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజే యజ్ఞదీక్ష తీసుకున్నాడు, ఆయనే చేయాలి యజ్ఞం తీసుకున్నాడు. శాస్త్ర ప్రకారం అన్నీ చేస్తున్నారు. సరే, ఇప్పుడు దీన్ని పెద్ద ఈవెంట్ కదా ఇది. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం కోసం ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇచ్చారు. ధర్మజుడు, భూపతులు అందరూ కానుకలు తీసుకొస్తారు కదా, ప్రజెంటేషన్స్ వస్తే మన వాళ్ళు కాగితం పుచ్చుకు రాస్తూ ఉంటారు కదా, ఆ రాస్తూ ఉండే పని దుర్యోధనుడికి ఇచ్చాడు. అంటే దుర్యోధనుడికి తెలియాలి
అసలు ఎంతమంది వీళ్ళకి లైకింగ్లో ఉన్నారో, గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో అనేది తెలియాలి. దుర్యోధనుడికి ఇచ్చాడు. బీదలకు యాచకులకు ఇచ్చే దానాలన్నీ కర్ణుడికి ఇచ్చాడు. అది నువ్వు చేయమన్నాడు ఆ పని. ఎందుకంటే కర్ణుడు మహా దానశీలి కదా. సో ఆ దానశీలికి ఆయనకి ఆ పని ఇచ్చాడు. సిన్సియర్గా చేస్తాడు అది, కాబట్టి ఆయనకి ఇచ్చాడు. అక్కడి నుంచి యజ్ఞ సామాగ్రిని సమకూర్చడానికి నకులుడికి ఇచ్చాడు. అతిథి సత్కారాల పర్యవేక్షణ అర్జునుడికి ఇచ్చాడు. దేవబ్రాహ్మణుల్ని, గురువులను, పెద్దలను పూజించడానికి సహదేవుడికి ఇచ్చాడు. ఈ సహదేవుడి దగ్గర ఒక ఇది ఉంది, మనం సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. సహదేవుడిట ఒక శక్తి, పుట్టిన దగ్గర నుంచి ఉన్న శక్తి ఏంటంటే, ఎవరు ఎలాంటి వాళ్ళు వీళ్ళు 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 పుట్టక ముందు, వీళ్ళ తర్వాత కూడా వీళ్ళ విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే శక్తి ఉంది కానీ. అంటే ఈ కెన్ రీడ్ ది ఫేస్ రీడింగ్ ఉంది ఆయనకి అదో శక్తి ఉంది ఆయనకి. సరే, మొత్తానికి ఆయనకి ఇచ్చాడు. అక్కడి నుంచి ప్రజలందరికీ మృష్టాన్న భోజనాలు పెట్టడానికి ద్రౌపదిని నియమించాడు. మరి తల్లి కదా. దేవేంద్రుడు, దిక్పాలకులు, బ్రహ్మాదేవులు, ఊర్ధ్వలోకంలో అందరూ ధర్మజుడి యజ్ఞం చుట్టానికి వచ్చారు. అంతవరకు ఏ రాజు కూడా చేయని గొప్పదంగా ఆయన చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉన్నాడు కదా, స్వయంగా భగవానుడైన శ్రీకృష్ణుడు పాదపూజ చేస్తుంటే అది చూడటానికి అందరికీ కూడా కళ్ళు సాలలేదు. బ్రహ్మదేవుడు కూడా ప్రశంసించాట. అందరూ ఋత్వికులందరూ చేసిన తర్వాత యజ్ఞం చివరి రోజు వచ్చింది. ధర్మజుడు ఋత్వికులను, బ్రాహ్మణులను, పెద్దలని, సభాసదుల్ని అందరినీ పూజించాడు, సత్కరించాడు. ఇక ఇప్పుడు రాజసూయ యాగంలో ఏం జరుగుతుందంటే, ఒక అగ్రపూజ అని ఉంటుంది. అగ్రపూజ అంటే ఆనాటి ఉన్న పరిస్థితుల్లో అందరిలోకి పెద్దవాడిని. మనం కూడా మన ఇళ్లలో ఎవరు పెద్దవాడైతే ఆయన కూర్చోబెట్టి బట్టలు పెడతాం కదా, అది వాళ్ళకి ఆచారం. అది పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమైనా చేసేటప్పుడు అది పెట్టి కూర్చుంటాం. అట్లాగే ఆనాటి పరిస్థితుల్లో అగ్రపూజకి ఎవడు అర్హుడు? భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపుడు ఉన్నాడు, రకరకాల అందరూ దేవతలంతా కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి ఎవరికి అగ్రపూజ చేయాలి? కాలము దేశమును క్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమును గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతులు వేళలు విప్రులు జనన వృద్ధి లయంబుల హేతుభూతములు లీలల తానయ్యై తగని లింగడి నెక్కటి తేజమీషుడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెబుతున్నారు. ఈయన ఎవరు చెబుతున్నారు? సహదేవుని కృష్ణుని చూపిస్తూ అందరూ ఉన్నారు సభలో. సహదేవుడు కృష్ణుని చూపిస్తూ ఈ పద్యం ఏమిటి? ఈయన కాలం, దేశం, యజ్ఞం, కర్మ, కర్త, భోక్త, విశ్వం, దైవం, గురువు, జ్ఞానం, మంత్రం, అగ్ని, విప్రులు, సృష్టి, స్థితి, లయ కారణాలు అన్నీ ప్రకాశించే ఏకైక స్వరూపము ఈశ్వరుడు సాక్షాత్తు మన అదృష్టం కొద్దీ ఇక్కడ పుట్టడమే కాకుండా మన దగ్గరికి వచ్చినాడు, మనకు సకుడై ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఇంతకన్నా అగ్రపూజ ఎవరికి చేస్తాయి? అగ్రపూజకి ఆయనకన్నా ఇంకా చేయడానికి అర్హుడు ఎవరున్నారు? భీష్ముడే మాట్లాడలా, ద్రోణుడే మాట్లాడలా, ఎవ్వరూ అబ్జెక్షనే లేదు కృష్ణుడు అనేసరికి. సరే, దుర్యోధను ఏదో పెట్టుకునే లెవెల్లో లేడు అనుకోండి, ఏదో ఎవరికి వేస్తే ఏంట్లే అని చూడటానికి వచ్చాడు. ఆయన చుట్టూ బిల్డింగ్ చేస్తున్నాడు జాగ్రత్తగా. సో ఇది చెప్పాడు, ఇతను ఒక్కడే. ఈయన కనుక కన్నులు మూసుకుంటే చరాచర భువనాలన్నీ నశించిపోతాయి, కన్నులు తిరిగి చూస్తే అన్నీ జన్మిస్తాయి. ప్రభు విష్ణు, మహావిష్ణు, ఈ యజ్ఞఫల దాత, ఈ అగ్రపూజను అందుకోవడానికి ఇతను కాక ఇంకెవరికి అర్హత ఉంది అన్నట్టు. సరే, అందరూ ఎక్కువ మంది ఒప్పుకున్నారు దానికి. ఆలస్యం చేయకుండా ఈ శ్రీకృష్ణుని పూజించమన్నాడు. మునులు, సభాసదులు హర్షధ్వానాలు చేశారు, బాగు అన్నారు. అంతర్యంలో మాటని తమ్ముడు చెప్పినందుకు ధర్మానందుడు లోపల ఉంది ఆయనకి, కానీ అందరిని అడగాలి కాబట్టి అడిగాడు. రాజు కదా, రాజసూయాగం కదా అది, కాబట్టి అడిగాడు. అందరూ ఇలా ఈయన చెప్పిన సహదేవుడు చెప్పిన మాట ఒప్పుకున్నారు. అక్కడి నుంచి ఆయన పాదాలను భక్తితో కడిగాడు ధర్మానందుడు. కుంతీమాత, పాండవులు, ద్రౌపది ఆ పాదతీర్థాన్ని శిరాంచి జల్లుకున్నారు. ఇప్పుడు పాండవులు జల్లుకున్నారంటే అర్థం ఉంది, ద్రౌపది చదువుకున్నారంటే అర్థం ఉంది. కుంతి మేనత్త పెద్దది, ఆవిడకి ఈయన ఎప్పుడు మేనళ్ళ కింద చూడాల, రక్షకుడు అనుకుంటుంది ఆవిడ. అందుకనే మనం కుంతి స్తోత్రంలో మనం కిందసారి చెప్పుకున్నామే, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ. ఇది కుంతి స్థుతిలోనిటి శ్లోకం. అది ప్రార్థన పద్యం కింద ఉపయోగపడుతుంది. నేను ప్రార్థన పద్యాలు కొన్ని రాసి మీకు ఆఖరి రోజు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. సో దాంట్లో అది కూడా ఉంది. కాబట్టి అంత భగవంతుడే అనుకుంది, కానీ మేనల్లుడిగా ఎప్పుడు చూడాలి. అందుకనే మొదటి నుంచి ఏ కష్టం వచ్చినా కృష్ణ 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 అంటుంది. ఆవిడకి ఆయన మీద ఉన్న భక్తి, భగవంతుని మీద ఉన్న భక్తి అది. అందుకని ఆవిడ ఈ నీళ్లు జల్లుకుంది.
అక్కడి నుంచి అందరూ కూడా బంగారు వస్త్రాలు రత్నకానుకలు శ్రీకృష్ణునికి ఇచ్చారు, సన్మానించారు. ఆయన దివ్య శోభ ఆ మునులు, రాజులు, పుణ్యాత్ములు, ప్రజలు వైకుంఠంలో ఉన్న పరమాత్మ విష్ణువు కిందకు వచ్చినట్టుంది. భూమి మీద ఆనాడు రాజసూయ యాగంలో శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువులాగా అందరికీ దర్శనమిచ్చాడు. ఆనాడు ఉన్న పరిస్థితి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ భూమి మీద జరిగిన ఒక పెద్ద ఉత్సవం అది. సరే, గంధర్వులు గానం చేశారు, అందరూ కూడా అపూర్వ దృశ్యాన్ని చూశారు. అంతా జరుగుతోంది. కానీ వీళ్ళలో ఒకడికి అక్కడ ఇష్టం లేదు. మామూలే కదా, ఇప్పుడైతే ఎక్కువ మంది ఉంటారు, అప్పుడు ఒకడే ఉన్నాడు, అంతగా తేడా. ఎవడైనా బాగుపడుతుంటే చూడటం కష్టంగా అసలు మనకి. ఏమిటో ఆ మనస్సు. ఆ శోభను చూసి ఓర్వలేక చేదిరాజు శిశుపాలుడు ఉన్నాడు. ఈ శిశుపాలుడు అంతకుముందు కూడా రుక్మిణి స్వయంవరం అప్పుడు ప్రయత్నం చేశాడు, రుక్మిణి వివాహం చేసుకోవడం కుదరలా. వీళ్ళందరూ వినేట్టు ఇంతకీ ఈయన ఎవడో ఈ శిశుపాలుడు ఏమవుతాడు కృష్ణుడికి? సయాన మేనత్త కొడుకు. ఆయనకి మరి 8 మంది మేనత్తలు కదా, ఆ మేనత్తల్లో కొడుకుల్లో ఒకడు, కొంచెం బలమైన వాడు, తక్కువైన వాడేం కాదు. సభలో అక్కడి నుంచి అడుగుతున్నట్టు వాడు. ఏమిటి వైపరీత్యం? ఇంతమంది జ్ఞానవృద్ధులు ఉన్న సభలో ఏమీ తెలియని వాడు, పసివాడు సహదేవుడు చెప్పాడని చెప్పి ఈయన చేస్తారా? అసలు ఇంతకన్నా తప్పేమన్నా ఉందా? అసలు ఇతను అగ్రపూజకి ఎలా అర్హుడు? ఇతని గురించి మీకు తెలియదు, నాకు తెలుసు. మా మేనత్త కొడుకు కదా, నాకు తెలుసు. ఏమిటి? వంశం లేదు, కులం లేదు, గోత్రం లేదు, వాయు వరుస లేవు, సంబంధ బాంధవ్యాలు లేవు, దేవుడు లేడు, గురువు లేడు, ఇల్లు లేదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ పెరిగాడు చెప్పుకుంటున్నారు. అక్కడెక్కడో పుట్టాడు, ఇక్కడెక్కడో పెరిగాడు అని అందరూ, కానీ ఎక్కడ ప్రూఫ్ లేదు, తుది మొదలు లేదు. రంగస్థల నటుళ్లాగా యాక్షన్ చేస్తుంటాడు. ఒకసారి ఇక్కడికి వస్తాడు, ఒకసారి అక్కడికి వెళ్తాడు, అంతే. ఇదంతా జరిగింది మనం కనుక చూస్తే నిజంగా అంతే కదా. అంటే దీన్ని మనం చూసినప్పుడు ఏమనుకుంటున్నాం? ఈ ధర్మ సంస్థాపన కోసం ఇవన్నీ చేశాడు అనుకుంటున్నాం, ఎందువల్ల మనకు భక్తి ఉంది కాబట్టి. లేనివాడు అట్లా అనుకుంటాడు. ఇవాళ కూడా అంతే. మనం ఏదో ప్రతి విషయంలోనూ మనకి పొద్దున్నే ఎవడో అనౌన్స్ చేయగానే మనకి సాయంత్రం దాకా అదే వస్తుంది టీవీలో. ఏంటంటే వీడు ఎలా అంటాడు, వాడు ఎలా అంటాడు, వాడి మనసును బట్టి అంటాడు. సాయంత్రం దాకా అక్కర్లే చెప్పక్కర్లే చెబుతారు వీళ్ళకి, ఇక అదే పని కాబట్టి ఈ రకంగా మన మనసులో ఉన్న భావాన్ని బయట పెడతారు. నీకు ఎప్పుడైతే ఆ థింకింగ్ అలా ఉందో అలా ఆలోచన ఉంటుంది. ఇవన్నీ జరిగిన విషయాలు అయినా మాయలు చేశాడు డెఫినెట్గా. అంతేకాకుండా ఇక వీడికి నుంచి వాటిలో తప్పులు ఏంటి? గుణహీనుడు, మాయగాడు, చోరుడు, జారుడు, దిక్కులేనివాడు, ఈయనేమిటి పూజకు అర్హుడేమిటి అన్నాడు అని మొదలెట్టాడు. దుర్భాషలు తిట్టడం మొదలెట్టాడు. ఈయనేమి అలా చూస్తూ కూర్చున్నాడు, ఏం మాట్లాడాల. కొందరు రాజులు శిశుపాలుని నిందిస్తూ సభను విడిచి వెళ్ళిపోయారు. కొంతమంది రాజులకి చాలా బాధ అనిపించింది, రాజులు విడిచి వెళ్ళిపోయారు. సరే, సహదేవుడు ధర్మరాజు వైపు చూశాడు. ఇందువల్ల ఏమని, ఒకసారి ఈయన కనుక ఎస్ అంటే ఆ శిశు ఒకసారి కనుక ధర్మరాజు ఎస్ అంటే చంపేయటానికి సిద్ధపడ్డాడు సహదేవుడు. కానీ ధర్మరాజు వద్దన్నాడు. ఎందువల్ల? రాజసూయ యాగం చేశాం, ఒక పెద్దవాయిని మనం సన్మానించాం, అశుభం జరగకూడదు కాబట్టి అన్నాడు ఆయన. సరే, అక్కడి నుంచి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతటితో ఆగల వీడు ఖడ్గాన్ని డాల్ని పుచ్చుకుని కృష్ణుడి మీదకి వెళ్ళాడు చంపటానికి. ఇంకా వాడికి దొరికింది ఇదే అదనం. అక్కడ ఉన్నాడు, కళ్ళబడ్డాడు చాలా కాలం తర్వాత, చంపాలనుకున్నాడు. సరే, కృష్ణుడు అతని చూస్తూనే ఉన్నాడు. సరే, సమయం ఆలస్యమైంది అనుకున్నాడు కృష్ణుడు. అయిపోయింది, వీడి పని అయిపోయింది అనుకున్నాడు. అనుకుని చక్రాయుధాన్ని వేశాడు, వాడి శిరస్సు తెగిపోయింది. దీనికి మన వాళ్ళు ఏదో కథ చెబుతూ ఉంటారు. ఆ మేనత్తకి 100 తప్పులు అయ్యే వరకు క్షమిస్తాను, 100వ తప్పు అయితే మళ్ళీ నేను చంపుతానని అనిచాడని ఈయన ఒక్కొక్కటి లెక్కలు పెట్టి 100వ తప్పు అయినా చంపేశాడని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే వాడిని కొంతవరకు నేను ఓపిక పడతాను, ఇక తప్పనిసరి అయితే నేను చంపుతానని అన్నాడు. సరే, మొత్తాన్ని చక్రాయుధాన్ని వేశాడు. ఆయన చచ్చిపోయాడు. శిశుపాలుని శరీరం నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చి ఈయనలోనే కలిసిపోయింది. దైవనిందా పాపం చేత నరకోపంలో పడవలసినటువంటి శిశుపాలుడు ఆ శ్రీకృష్ణుని ప్రవేశించాడు. ఇది ఎలా జరిగిందని అని పరిస్థితి అడుగుతున్నాడు శుకుడిని. కథంతా చెబుతున్నాడు కదా, వింటున్నాడు. ఈ కథంతా ఇప్పుడు పరిస్థితి శుకుడు చెబుతున్నది కదా పరిస్థితికి. ఇది ఎలా జరిగింది అన్నట్టు. అంటే, రాజా నీకు తెలియదు, నేను మొదట నీకు చెప్పాను కదా, 3 జన్మల నుంచి ముకుందుడి మీద ద్వేషం ఉంచుకుని వీళ్ళు ఇలా ఉన్నారు కదా. ఎవరెవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకేశుడు మొదలు అనుకున్నాం కదా, రావణ కుంభకర్ణులు రెండో దాంట్లో, ఇప్పుడు
శిశుపాలుడు, దంతవక్తుడు వీళ్ళిద్దరూ రాక్షసులు. వీళ్ళు ఆయన మీద ఉన్నటువంటి ద్వేషంతో ఆయనకి దగ్గరవుతారు. అది వాళ్ళకున్న తొందరగా చచ్చిపోతే వాళ్ళు మళ్ళీ వాళ్ళ నిజ రూపాల్లోకి వెళ్ళిపోతారనేది వాళ్ళకి జరిగినటువంటి శాపం కదా. సరే, ఆయన యొక్క అహర్నిశలు ఆయన యొక్క రూపం, నామం, గుణాలనే స్మరిస్తున్నారు. ఇది తిట్టుతూ. కాబట్టి శిశుపాలుడు సమస్త పాపాల నుంచి విముక్తుడవటానికి కారణం అదయ్యా, వీడి బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పాడు. సరే, ధర్మరాజు ఋత్విజుల్ని, సదస్సుల్ని, బ్రాహ్మణుల్ని దక్షిణలతో, కానుకలతో అందరూ గౌరవించారు, పూజించారు, ఆనందింపజేశారు. అవబృత స్నానం చేశారు. అవబృత స్నానం అంటే పెద్ద యజ్ఞం అయిన తర్వాత స్నానం చేస్తారు. ఆ స్నానం చేయటాన్ని అవబృత స్నానం అంటారు. నదుల్లో చేస్తారు, మనకు ఒక్కోసారి యజ్ఞశాలల దగ్గర కూడా చేస్తారు దాన్ని. అది చాలా ఇంపార్టెంట్. అది ఆ నీళ్ళు పైకి చల్లుకున్నారు. అక్కడి నుంచి అందరూ కలిసి మళ్ళీ ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. ఇంద్రప్రస్థానికి వచ్చాక మీరు కొన్నాళ్ళు మా దగ్గర ఉండి వెళ్ళు బావా అని అడిగారు కృష్ణుని వీళ్ళు. సరే అలాగని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుని కొంతమంది భార్యల్ని ఉంచి మిగతా వాళ్ళని ద్వారకకు పంపించాడు. ఈయన ఇంద్రప్రస్థంలో ఉన్నాడు. రాజసూయాగం అయిపోయింది, దగ్గరుండి జరిపించాడు, శిశుపాలుని చెప్పాడు. సరే, ఇక వీళ్ళు ఇంద్రప్రస్థానికి వచ్చారు కదా, ఆ రాజసూయాగం చేసుకుని అడవిలోంచి. ఈ రాజసూయాగ వైభవాన్ని సమస్త జనులు సంతోషిస్తున్నారు, ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. కానీ దుర్యోధనుడికి మాత్రం అసూయ వచ్చింది. ఏమిటి వీళ్ళు ఇంత గొప్ప యాగం ఎట్లా చేయగలిగారు? మేము ఇచ్చింది ఏదైనా చిన్న రాజ్యం, అది కూడా ఇంద్రప్రస్థంలో చుట్టుపక్కల 4 ఊళ్ళు, ఏమిటి దీనికి వీళ్ళకి ఇంత గొప్ప? అంతేకాకుండా అతిలోక సౌందర్యవతులైనటువంటి కృష్ణుడి భార్యల మధ్య ఈ ద్రౌపది ఏంటి అలా వెలిగిపోతుంది, అలా అందంగా ఉంది, చూడండి వాడి మనసు ఎక్కడికి పోయిందో. శోభతో వెళ్ళిపోతుంది. రాజసూయ శోభ వచ్చింది ఇద్దరికి కూడా, యుధిష్ఠిరుడికి ద్రౌపదికి అని ఓరవలేని తనం వచ్చేసిందిట. సరే, మయసభలో ఒకరోజు ధర్మరాజు కూర్చుని కొలువు తీరున్నాడు. దుర్యోధనుడు వెళ్ళిపోలా ఉన్నారు. చాలామంది అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈ రాజసూయాగానికి వచ్చిన వాళ్ళందరూ వెంటనే వెళ్ళిపోలా. మనం మామూలుగా మన ఇంటి పెళ్ళైన తర్వాత ఇప్పుడంటే వెళ్ళిపోతున్నారు. అది చాలా రోజులు ఉండేవాళ్ళు కదా అందరూ. సో ఆ రకంగా అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉన్నారు, కౌరవుల్లో చాలామంది. ఒకరోజు ఉన్నారు, వీళ్ళు అన్ని చూసుకుంటున్నారు, ఈ కట్టిన బిల్డింగ్స్ మంచి చెడ, వీళ్ళకి ఎలా ఉన్నారు, ఎలా బతుకుతున్నారని. సరే, ఒకరోజు ప్రవేశిస్తే అక్కడ ఉన్న, మనం కిందసారి చెప్పుకున్నాం, ఈ మయసభను మయుడు అనేటువంటి రాక్షస శిల్పి కదా నిర్మించాడు. నీళ్లు ఉన్న చోటేమో నీళ్లు లేనట్టు కనపడుతుంది, నీళ్లు లేని చోటేమో నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది, ఉన్నది లేనట్టు లేనున్నట్టు. ఆర్కిటెక్చర్ అంత గొప్పది, ఆ ఆర్కిటెక్చర్ ఉంది. వీడు ఇలా వెళుతూ వెళుతూ నీళ్లు ఉన్నాయనుకుని చెప్పి పైకి ఎత్తుకున్నాడు పంచ, ఎత్తి కాలేస్తే నీళ్లు లేవు అక్కడ. సరే, నీళ్లు లేవు కదా అని ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ కనపడితే వదిలేశాడు, అక్కడ నీళ్లు ఉన్నాయి. ఇలా తొట్టుబాటు పడ్డాడు. అంటే ఆ మయసభ యొక్క గొప్పతనానికి తొట్టుబాటు పడ్డాడు. సరే, అప్పుడేమైందిట, మరి మామూలుగా ఇదంతా సభ, ఈ సభలో భ్రమలు కల్పించే ఈ మయసభ కదా. ఆ దుర్యోధనుడు ఎప్పుడైతే భ్రమకు లోనయ్యాడో ఆ వస్త్రాలను తడుపుకుని తిక్కమక్క పడుతున్నాడు. ఆ మయసభలో స్త్రీలు, తర్వాత ఇతర రాజులు, భీముడు, ద్రౌపది నవ్వారట. ఏదో నవ్వేశారు వాళ్ళు. నవ్వటం తప్ప కాదా అనేది సరే తర్వాత చాలా దాని మీద జరుగుతుంది కానీ చర్చ కూడా ఉంది. కానీ ఎందుకంటే అసలు నవ్వటం తప్పు అనే దాని మీద పెద్దవాళ్ళు కూడా అన్నారు, ఇంక్లూడింగ్ భీష్ముడు. ఎంతైనా కానీ దుర్యోధనుడు కదా, పిలిచారు, మీ ఇంటికి పిలిచారు, అయితే ఏదో జరిగింది, జరిగితే మేము గభాన్ని ఆదరించాలి కానీ నవ్వటం ఏంటంటే సరే దాని మీద అది ఇన్స్టంటేనియస్గా వచ్చింది. మనం కూడా ఒకసారి కావాలని చేయం కదా, ఇన్స్టంటేనియస్గా ఒకసారి నవ్వు వస్తుంది, అది ఏదో జరిగిందని మొత్తానికి నవ్వింది ఆవిడ. సరే, అది మొదలైంది. మీకు తర్వాత కథ అంతా తెలుసు కదా. సరే, అక్కడి నుంచి వాడు అవమానం అనుకున్నాడు దాన్ని, వెంటనే బయలుదేరాడు, వెళ్ళిపోయాడు హస్తినాపురం. ఆ తర్వాత వెంటనే ఎవరో ఉంటారు పక్కన, వెంటనే వీడు హస్తినాపురం వెళ్ళేసరికి రకంగా వీడిని రెచ్చగొట్టడానికి శకునిమా ఉంటాడు, అక్కడ కర్ణుడు ఉంటాడు. ఈ కథ అంతా మనకి భారతంలో వస్తుంది. సరే, అక్కడి నుంచి కొన్నాళ్ళు ఉన్నాడు కృష్ణుడు, పాండవుల దగ్గర సెలవు తీసుకున్నాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, వెళ్ళాడు. ఆ తర్వాత ఆ సాల్వుని ఒకరిని చంపాడు, దంతవక్తుడిని కూడా చంపాడు. దంతవక్తుడు కూడా ఒక మేనత్త కొడుకు, ఆ దంతవక్తుడు కూడా చంపాడు. ఈ రకంగా ఈ రాజసూయాగం చేయించి జరాసంధుడిని చంపి, శిశుపాలుని చంపి, పాండవులకు ఒక ఉన్నత స్థితిని కల్పించి, ఆనాడు ఉన్న రాజులందరికీ కూడా ఆయన విష్ణుమూర్తి దర్శనమిచ్చి రాజసూయ యాగంలో కాచి రక్షించాడు. ఇది ఇంతవరకు మనకు జరిగిన కథ. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా మనం. ఇక ఇప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేసిన లీలాల్లో, ఆయన చూపించిన కరుణలో, అవ్యాజమైన కరుణలో, ఆశ్రిత వత్సలతలో ఎలా ఉండేవాడు ద్వారకలో. ఆయన ఏమన్నా ఎవరికి అందుబాటులో లేకుండా ఉండేవాడా, అందరినీ సమానంగా చూసేవాడా, ఎలా ఉండేవాడు? పరీక్షణ్ మహారాజు శుకుడితో చెబుతున్నాడు,
మహాత్మా శ్రీహరి కథలు ఎన్ని విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఏదైనా మరొక గాథ ఏదైనా చెప్పు అని అడుగుతున్నాడు పరీక్షిత్తు శుకుడిని. ఎందుకంటే 7 రోజులు చెప్పడం మొదలెట్టాడు, వినటం మొదలెట్టాడు. ఇదంతా చెప్పుకున్నాం మనం. పగలు రాత్రి వింటున్నారు. నేను చెప్పినట్టు కాదు, చాలా స్పీడ్గా ఉంటుంది కథ అని వింటున్నారు. ఇంక దగ్గర పడింది ఆయనకి రోజు రోజుకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అందుకే కదా మనం శ్రీరామ్ మళ్ళీ మనకి ఇంటికి పిలిచాడు. కాబట్టి ఇంట్రెస్ట్ పెరుగుతోంది, వింటున్నాడు భాగవతం అంతా కూడా. అది అదృష్టం. మనకందరికీ పుస్తకాలు చేతిలో ఉన్న భాగవతం లేకపోతే టీవీలో ఉన్నా అది వినాలి, దాన్ని కొంచెం మనసుకు పట్టించుకోవాలి అనుకోవడం కొందరికే జరుగుతుంది. అదే మాయ. అది ఆ అదృష్టాన్ని మనం కలుగు చేసుకోవాలి అవకాశం ఉన్నప్పుడల్లా. అది అఫ్కోర్స్ అది అటే డైవర్ట్ చేస్తుంది, లేకపోతే మనం కూర్చోలేము. కాబట్టి అది మనం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక అదృష్టం. సరే అడిగితే ఆయన చెబుతున్నాడు, ఎవరంటున్నారు? పరీక్షిత్ అంటున్నాడు, హరి భజించు హస్తములు అచ్యుతు గోరి మృక్కు తశిరము శిరంబు చక్రధరు చేరిన చిత్తము ఇందిరావరు దృష్టి మొరవైరి శృతించిన వాణి అక్షరు కథలాను కర్ణములై విలసిల్లు. ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఇన్ని చెప్తున్నానో తెలుసా? శ్రీహరిని ఎవరైతే భజిస్తారో వాళ్ళ హస్తాలే నిజమైన హస్తాలు. ఇది మనకు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు. అచ్యుతిని ఎవడు కోరి మొక్కుతారో అదే శిరం. చక్రధరుని చేరి చిత్తమే చిత్తం. ఇందిరానాథుని కాంచు దృష్టులు. మొరవైరిని స్తుతించు వాణి. పరమాత్మ కథలను వినేటువంటి చెవులే చెవులు. ఏం చెవులయ్యా నీకు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఈ చెవులంటే? పరమాత్మ కథలను వినాలని ఇచ్చాడు. ఆ దృష్టి ఉన్నప్పుడే భక్తి బాగా కలుగుతుంది అని చెప్పాడు. అంతేకాకుండా ఆ భాగవతునికి ఒక ప్రకాశమైనటువంటి అంగాలు ఉన్నాయి చూసా, విష్ణు యొక్కవి, కృష్ణు యొక్కవి. అవన్నీ కూడా ఇంకా వినాలని ఉంది నాకు. ఏదైనా ఇంకొక కథ చెప్పు, ఆయన చేసిన ఒక చక్కటి కార్యక్రమానికి సంబంధించింది అన్నాడు. అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజా? కుచేలుడు అనేటువంటి ఒక విప్రుడు ఉండేవాడు, బ్రాహ్మణుడు. అతని పేరు కుచేలుడు. ఆ కుచేలుడు శాంతుడు, పేద బ్రాహ్మణుడు. కట్టుకోవటానికి కూడా బట్టలు లేవు. పిల్లలు విపరీతంగా బహుసంతాని, తినటానికి తిండి లేదు. కానీ ధర్మనిష్టాపరుడు, ఎవరిని యాచించడు, ఏది వస్తే దాంతో తృప్తి పొందుతాడు. అది గొప్ప. ఎవరో వచ్చి బ్రాహ్మణుడు కదా, ఈయనకేదో దండం పెట్టి ఏదో ఇస్తారు, ఏదో అడుగుతాడు, ఏదో చెబుతాడు, ఇస్తాడు, అదే తింటాడు, అంతే, అంతకన్నా ఏం లేదు. తనకు లభించిన ఒక కాసు అయినా సరే 10,000 అనుకుంటాడు. అలాగ బతుకుతున్నట్ట. కూర్చోండమ్మా, కూర్చోండి. అలా బతుకుతాడు. సో అలా బతుకుతాడు. అలాంటి బ్రాహ్మడు, ఆ బ్రాహ్మడు సంతోషించి భార్య బిడ్డల మటుకు ఏదో ఒక విధంగా పోషించుకుంటున్నాడు. కానీ వాళ్ళకి ఏమీ లేవు. అంత పరమ దీనస్థితిలో ఉన్నాడు కుచేలుడు. అయితే భార్య లాంటిది, పతివ్రత శిరోమణి, ఉత్తమ వంశ సంజాత. భార్య దారిద్ర్యంతో పీడింపబడుతున్నా సరే అలాగే బ్రతుకుతుంది. కానీ వాళ్ళందరినీ పెట్టుకుని ఆ పిల్లల్ని లాలించుకుని ఎక్కడ అధర్మాన్ని ఆచరించదు. అంటే ఒక బ్రాహ్మణుడి భార్య ఒక చోట ఉన్నారు, చాలా కుసించిపోయిన దేహాలతో ఉన్నారు, తినడానికి సరైన తిండి కూడా లేదు, వాళ్ళకి దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. సరే ఒకరోజు నీకు ఆవిడ భరించలేకపోయింది. భరించలేక భర్త దగ్గర చేరి జీవితేశ, ఈ బాధను నేను తట్టుకోలేకుండా ఉన్నాను. ఎందుకంటే పిల్లలు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏదైనా అన్నం పెట్టమని, నా దగ్గర ఏం లేదు. ఆకులు కట్టుకుంటారట శరీరానికి, ఆ ఆకులు పట్టుకుని ఈవిడ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఏదైనా పెడితే కడుపులా తిందామని. అంత దుర్భరమైన దారిద్ర్యంలో ఉన్నారట. కాబట్టి ఇది భరించడం కష్టంగా ఉంది. నువ్వేదో అంటున్నావు కానీ నువ్వేం పట్టించుకోవి, కానీ పిల్లలు నేను కదా చూస్తున్నాను, సాగుతున్నాను కదా. కాబట్టి నీకు చిన్నప్పుడు నీకు క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నాడు, నీకు సఖుడు, కలిసి చదువుకున్నారు. ఎవరైనా? శ్రీకృష్ణుడు నీకు చిన్నప్పుడు క్లాస్మేట్ అని నాకు చెప్పావు కదా. కానీ ఇవాళ మనం వింటున్నాం, ఆయన సాక్షాత్ భగవంతుడు, అందరినీ ఆదరిస్తున్నాడు, అందరినీ మంచిగా చూస్తున్నాడు, గొప్పగా ఉన్నాడు అని చెప్పి మీరు అందరూ అంటున్నారు కదా. పోనీ ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళచ్చు కదా. నువ్వు మామూలుగా భగవంతుడిని ప్రార్థిస్తావు కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవు. ఆయన మామూలు రాజు కాదు కదా, భగవత్ రూపం అంటున్నారు కదా, సాధు భక్తుడు అంటున్నారు, జనుడు అంటున్నాడు కదా. కాబట్టి వరదుడు, సాధుభక్త జనవత్సలుడు, ఆర్తశరణ్యుడు, ఇందిరావరుడు, దయోపయానిధి భగవంతుడు కృష్ణుడు, కుశస్థలీపురమున యాదవ ప్రక్రములు భజింపగనున్నవాడు,
వరిగిన నిన్ను చూచి వివుడప్పుడు ఇచ్చు సమాన సంపద. ద్వారకా నగరంలో ఉన్నాడు, ఆయన గురించి అందరూ చెప్పుకుంటున్నారు, చూడటానికి కూడా వెళ్తున్నారు. అలాంటి వాడు నీ స్నేహితుడు అని చెప్పావు నాకు. పోనీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎత్తే ఆయన ఏదో ఒకటి ఇస్తాడు కదా, సంపదిస్తాడు కదా. ఇన్నాళ్ళకి ఈ బాధపడతాం మనం. పాపం తల్లి పిల్లల యొక్క బాధ చూడలేక ఆ రకంగా అంది. సరే, అంతేకాకుండా నేను ఎందుకు వెళ్ళమంటున్నాను ఆయన దగ్గర, నీ స్నేహితుడనే కాదు, ఆయన భక్తవత్సలుడు, దయాసాగరుడు. నిన్ను మించిన భక్తుడు ఎవరున్నాడు? ఉదయం నుంచి సాయంత్రం దాకా భగవంతుడే ప్రార్థిస్తాడు. నువ్వు భగవంతుని ప్రార్థించి బతికేవాడు. అప్పుడంటప్పుడు నువ్వు వెళ్ళటం తప్పే ఉంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఏదో కొంత సంపదిస్తాడు. దాంతో మనం పిల్లల్ని పెంచి పోషించుకోవచ్చు. సంకోచించమోకు. ఎందుకంటే కళలో కూడా ఎన్నడూ కూడా మహాత్ముని స్మరింపని కఠినాత్ముడికైనా ఆయన సహాయం చేస్తున్నాడు. ఎప్పుడు భగవంతుడిని స్మరించిన వాడికి కూడా సహాయం చేస్తాడు ఆయన. అలాంటి గుణం అయింది. అలాంటి వాడిని విన్నాను నేను. కాబట్టి ఆ పాదపద్మాలను నువ్వు మనస్సును స్మరించు. నువ్వు ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తుంటావు కదా, నిశ్చల భక్తి ఉంది కదా, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పింది ఆవిడ. సరే, ఈయనకి మనస్సు మారింది. ఎందుకు మారింది? సాక్షాత్ విష్ణుమూర్తి అంశకృష్ణుడు అనేది తెలుస్తోంది, అందరూ చెప్పుకుంటున్నారు, అర్థమవుతుంది. ఈయన స్నేహితుడు అవ్వచ్చు, కానీ చూడాల ఇంతవరకు. కానీ ఒక్కసారి ఆ రకంగా అయినా ఆయన దగ్గరికి వెళితే మనసు ప్రశాంతత ఉంటుందేమో అని ఒప్పుకున్నాడు. అంతేగాని కేవలం ధనం కోసమనే దృష్టి కాదు. సరే, కృష్ణుని దర్శించడం ఇహపర సాధనం అనుకున్నాడు. ఇస్తే ఆయన ఏమైనా ఇస్తాడు, ఒకవేళ ఇవ్వకపోయినా ఆయన పాదపద్మాలు చూసినట్టు ఉంటుంది కదా అనుకున్నాడు. అనుకుని నీవు చెప్పిన ఎట్లు రాజీవ్ నేత్ర పాదపద్మంబులు ఆశ్రయింపంగ జనుట ఆ పరమ శోభన మా చక్రపాణికి ఇప్పుడు కానుకేమైనా గొంపవలి కలదే మనకు. సరేనమ్మా, అలాగే వెళ్తాను, కానీ స్నేహితుడి దగ్గరికి ఇన్నాళ్ళ తర్వాత వెళ్ళేటప్పుడు ఏదైనా కానుక ఇవ్వాలి కదా. మన దగ్గర ఏమైనా ఉందా? మన ఇంట్లో ఏమైనా పట్టుకెళ్ళి ఇవ్వటానికి ఏమైనా ఉందా విలువైంది అంటే? ఆవిడంది ఏమీ లేదంటే వెళతాడో వెళ్ళడో అని వెతుకుతూ మొదలెట్టింది. వెతకటం మొదలెడితే ఏముంది అక్కడ? అన్ని తిరిగి చూస్తే ముదుక తండులాలు, మన అటుకులు ఉంటాయి, ఆ అటుకులు కూడా మామూలు కాదు, ముక్కిపోయినాయి. ఎక్కడో పాపం ఉంది, ఆ పెంచి పిల్లల కోసం పెట్టుకుంటే ఎప్పుడో ఉన్నాయి కొంచెం అవి. ఆవిడ అవన్నీ ఆలోచించట్లా ఆవిడ. ఎందుకని ఈయన పంపాలి, ఈయన ఏదోటి అంటే కానీ పోడు. అది ఏంది ఒడి చేతితో వెళ్తానా అంటాడు. ఇప్పుడు స్నేహితుడి దగ్గరికి, ఆ ముసలి పెద్దవాళ్ళ దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. కాబట్టి అది అది ఆవిడ చెప్పింది, ఆ ధర్మం చెప్పింది. ఈయన చెప్పాడు ఆ ధర్మం. సరే అని చెప్పి ఆ అటుకులను తీసి ముడివేసి, ఎవరు దేనికి, ఆయన చిరిగిపోయిన ఉత్తరీయం ఉంది కదా, ఆ ఉత్తరీయంలో కట్టి ముడేసిందిట. ఇది పట్టుకెళ్ళి ఆయనకి ఇమ్మందిట. సరే, ఆయన బయలుదేరాడు, నడుచుకుంటూ వెళుతున్నాడు ద్వారక. వెళుతూ మనసులో అనుకున్నట్ట, అసలు ఈ ద్వారకా పట్టణంలోకి నేను ఎలా ప్రవేశిస్తాను? నన్ను ఎవడన్నా రాణిస్తాడా? నా డ్రెస్సు నేను ఎండిపోయి ఉంటాడు, ఎముకలన్నీ బయటపోయి ఉంటాయి, పేద బ్రాహ్మడు, బట్టలే సరే ఏమీ లేవు, నన్ను ఎవడన్నా లోపలికి రాణిస్తాడా? ఆ అంతఃపుర వాసి ఆయన ఎక్కడున్నాడు? అసలు ఆయన ఎక్కడున్నాడు నాకెట్లా తెలుస్తుంది? అసలు ఆ ద్వారపాలకులు నాకు అడ్డం పడతారేమో, నన్ను లోపల దాకపోయినా ఆ ద్వారపాలకులకు ఏదో ప్రణవపణం ఇచ్చి లోపలికి వెళ్దాంటే నా దగ్గరే ఉంది. కాబట్టి నా పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు నేను వెళ్ళగలనా? సరే, నా అదృష్టం ఎలా ఉంటే అలా ఉంటుంది, కనపడితే మాట్లాడతా, లేకపోతే లేదు, ఒకసారి చూసొద్దాం అనుకుంటున్నాను కదా అనే భావించి నెమ్మదిగా బయలుదేరాడు. ద్వారకకి చేరాడు ఈ పేద బ్రాహ్మణుడు. ద్వారకకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎలా ఉంది ద్వారక? ఒక విశాలమైనటువంటి 16,000 భార్యలు, 16,000 బంగారు మణిమయ రత్నాలతో కూడిన గోపురాలు ఉన్నాయి, ప్రాసాదాలు ఉన్నాయి, సౌధాలు ఉన్నాయి. మనస్సంతా బ్రహ్మాండంతో నిండిపోయింది. కన్నులు వెంట ఆనంద భాష్పాలు వచ్చాడు. ఎందుకు? నా స్నేహితుడు, నా చిన్ననాటి స్నేహితుడు, కలిసి చదువుకున్నాం. సాయందీపం దగ్గర ఇద్దరు కలిసి గురు శుశ్రూష చేశారు. సాయందీపని ఆయన గురువు, ఆయనకి గురువే. ఆనాడు గురుత్వంలో ఏంటి, గురుకులాల్లో ఏంటి, వచ్చినవాడు రాజా బ్రాహ్మణ, ఉన్నవాడు లేనివాడు అనవసరం. గురువుకి గురువు చెబుతూ ఉంటాడు, వీళ్ళు వింటూ ఉంటారు. చివరిలో గురుదక్షిణ అనేది వాళ్ళ లక్షణం అయితే ఇస్తారు, లేకపోతే 5 లక్షలు అడ్వాన్స్ లేదు. కాబట్టి అట్లా చదువుకున్నారు. కాబట్టి ఆ రోజుల్లో ఇద్దరు ఒక చోట ఉండగలిగారు. లేకపోతే కృష్ణుడు లెవెల్కి ఇంత ఉండటం కుదరదుగా. అంతేకాదు, కృష్ణుడు బలరాముడు ఎవరా అని వెతుక్కుంటూ వెళ్ళారు. కాశీ వెళ్ళి కాశీ దగ్గర విన్నారు సాందీపుని గురించి. అది కదా కథ చెప్పుకున్నాం మనం. కాబట్టి అవన్నీ చూశాడు. అలాంటి స్నేహితుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు అనుకున్నాడు.
లావణ్య మన్మథుని వల్లే మెరిసిపోతున్నట్ట ఆ కృష్ణుడు. ఇందీవర శ్యామ వందిత సూత్రాము కరుణాల వాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిరు లావణ్య సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాదిపయాను కౌశేయ పరిధాను పన్నగ సేను సజ్జాతతనయ మకర కుండల సద్భూష మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యధుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. మన అదృష్టం పోతన గారంటే మన అదృష్టం. తెలుగులో భాగవతాన్ని మనకు అందించిన మహానుభావుడు. అసలు ఎలాంటి పద్యాలో చూడండి. శ్రీకృష్ణుడు ఎలా కనిపించాట ఆయనకి? నల్ల కలువలో ఉండే శ్యామల వర్ణుడు, ఇందీవర శ్యాముడు. రాముడు కూడా అంతే. దేవేంద్రునిచే నందనములు పొందేవాడు, కరుణా నిలయుడు, చెక్కిళ్ళు మెరిసేవాడు, కౌస్తుభం ఎండి పెట్టుకున్నాడు, మందారంలా ఉన్నాడు, సుందర లావణ్య రూపుడు, దేవతలకు శరణ్యమైన వాడు, సింహం నడుమువాడు, అఖిల లోకం నుంచి ఆరాధింపబడేవాడు, గొప్ప సుదర్శన చక్రాన్ని చేతిలో పెట్టుకున్నాడు, గరుడ వాహనుడు, పీతాంబరధారి, శేషతల్పశాయి, అరవిందాక్షుడు, మకర కుండలాభరణుడు, ఘనమైన గొప్ప గుణములు కలవాడైన ఆ యాదవ కుల చంద్రుడు శ్రీకృష్ణుడు ఎలా ఉన్నట్ట? విష్ణుడు అంటే సర్వవ్యాపి, విష్ణుత్వం అంటే సర్వవ్యాపత్వం, అన్ని చోట్ల ఉండటం. విష్ణుడు సర్వవ్యాపి. జిష్ణుడు అంటే విజయశీలి. ఇక ఆయన పట్టుకున్నాడంటే ఏ పని అని అయిపోవటమే. రోచిష్ణుడు అంటే తేజస్వి, తేజం ఉన్నవాడు. సహిష్ణుడు శాంత సహనశీలి. ఇది కృష్ణుడు యొక్క తత్వం. ఏం చెప్పాడు మనకి? విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన సర్వవ్యాపి, విజయశీలి, తేజస్వి, శాంత సహనశీలి అనేటువంటి కృష్ణుడిని కుచేలుడు చూశాడు అని రాశాడు పోతన గారు. సరే, నెమ్మదిగా లోపలికి వెళ్తున్నట్ట. కృష్ణుడి దగ్గరికి అంటూ లోపలికి వెళదామని వెళ్తున్నట్ట. ఆ పేద విప్పుడు, దరిద్ర పీడితుడు, కుసించిన శరీరం గలవాడు, చినిగినటువంటి బట్టలు కట్టుకున్నవాడు, దాహ పీడితుడు, ఆయన్ని నవ్వు పుట్టించే ఆకారం అంట. ఆయన చూస్తే నవ్వుతారు జనం అంతా కూడా. అట్లా ఉంటాడు ఆకారం, చిరిగిన ఉత్తరయం. అంత దూరాన్ని చూసేట కృష్ణుడు చూసి వెంటనే గుర్తుపెట్టాడు. దిగి గబగబా ఎదురొచ్చాడు, మిత్రుని ఆహ్వానించాడు, చేతులు చాచి ఎదురు వెళ్ళాడు, ఆలింగనం చేసుకున్నాడు, పూర్వపు స్నేహబంధాన్ని అంతా గుర్తు చేసుకున్నాడు. తీసుకొచ్చి ఆయన పాన్పు మీద కూర్చోబెట్టి ప్రేమతో ఆ బంగారు కలశంలో నీళ్లు తీసి కాళ్ళు కడిగి ఆ జలాన్ని నెత్తి జలుకున్నట్ట. చందన కర్పూర కస్తూరిని రాశాడు ఆయనకి, తాటాకి విసనకర్ర తీశాడు, రమ్యమైన ధూపం వేశాడు, మణిదీపాలచే నివాళులు అర్పించాడు, పరిమళ పుష్పమాలికలను ఆయన సిగలో పెట్టాడు, కర్పూర తాంబూలం ఇచ్చాడు, సాదరముగా స్వాగతం చెప్పాడు మిత్రుడికి. ఎన్నాళ్ళకి వచ్చావు, ఎక్కడున్నావు, ఇన్నాళ్ళ నుంచి ఏమైపోయావు, చూసి నేను చాలా రోజులు అనుకుంటూ తీసుకొచ్చాడు. మేను పులకించిపోయింది ఈ బ్రాహ్మడికి, కళ్ళ వెంట బాష్పాలు వచ్చాయి. ఇంతలో రుక్మిణీదేవి వచ్చింది. ఆవిడ చామరం పక్కన కూర్చొని విసురుతోందిట. కుచేలుడికి రుక్మిణి కూర్చున్నది ఎక్కడ? ఆ పాన్పు మీద, వాళ్ళిద్దరు పడుకునే పాన్పు మీద. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి అంతఃపుర కాంతలు అనుకుంటున్నట్ట, ఏమి తపంబు చేసెనకో ఈ ధరణి దివ్యోత్తముండు, తొల్జామున యోగి విస్పృపాస్యకుడైన తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ను వసించున్నవాడు ఈ మహనీయ మూర్తికెనయే మునిపుంగవులెంతవారలు. ఏం తపస్సు చేశాడు ఈ బ్రాహ్మడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరితను, ఇతన్ని ఎంత ధన్యుడు, పూర్వజన్మలో ఏం తపం చేశాడో, నిత్యము యోగివర్యులు ఉపవసించిన రానిది ఆ ప్రకాశించే జగన్నాథుని చూడలేరే, అట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి నిజతల్పం మీద కూర్చోబెట్టాడు. ఎంత మహాముని ఈయన, ఎలాంటి వాడు, ఈ అదృష్టం ఏంటి ఈయనకి. ఆ తల్పం మీద సర్వహక్కులు తనవే అన్నట్టుగా కూర్చున్నాడు. పక్కన రుక్మిణీదేవి నుంచునుంది, ఆవిడ ఎవరిని ఎలవ చేయదు మామూలుగా అయితే అని బ్రాహ్మడికి ఎదురేగాడు, కౌలించుకున్నాడు, సకల సేవలు చేశాడు. ఎంత భాగ్యశాలి అని అనుకున్నట్ట. అప్పుడు కృష్ణుడు కుచేలుని చేతుల్లో తీసుకుని నెమ్మదిగా ఒక్కొక్క తమ విద్యార్థి దశలో జరిగినవన్నీ అడుగుతున్నాడు. మన ఇద్దరు అక్కడ చదువుకున్నాం కదా, అప్పుడు అదేంది కదా, అప్పుడు ఇదేంది కదా, ఆ శాస్త్రం అలా చదువుకున్నాం, ఈ శాస్త్రం చదువుతూ అప్పుడు ఆయనతో అంటున్నట్ట, మిత్రమా, కుచేలుడితో కృష్ణుడు అంటున్నాడు, వేదాధ్యయన పరులైనటువంటి సత్వంశ జనజాతమైన నీకు భార్య సుశీల అనుకూలవత అయిందనా? ముందు రాగానే అడుగుతున్నది అది.
నీ భార్య నీకు అనుకూలవతిగానే ఉందా? నిన్ను జాగ్రత్తగా చూసుకుంటోందా? ఎందుకంటే మనం ఇప్పుడు దేవి భాగవతం చదువుతూ ఉంటాం. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలాంటి భార్యని ఎవరైనా కోరుకోవాలి, అమ్మవారిని కోరుకునేటప్పుడు భార్యా మనోరమాదేహి మనోవృత్తానుసారిణి రూపం దేహి జయం దేహి యశోదేహి దిశోజహి. భార్యని ఎలా ఉండాలని కోరుకోవాలా ఎవరైనా అంటే మనోవృత్తానుసారిణి, మన మనస్సును బట్టి ఆవిడ ప్రవర్తించేలా ఉండాలి. మన మనస్సులో ఏముందో తెలుసుకుని ప్రవర్తించే భార్య కనుక దొరికితే అంతమించిన అదృష్టం. నీ మనసులో ఏముందని తెలుసు ఆవిడకి అనుకుందాం. నీ ఓ స్నేహితుని బాగా ఆదరించాలనుంది, నీకు ఓ బ్రాహ్మణుడు వస్తే ఏదో పెట్టాలనుంది, అదే ఈ పని చేయాలంది, ఓ మంచి పని చేయాలంది, దానికి ఏదో కొంత డబ్బు ఖర్చు పెట్టాలి అనుకున్నాం. ఆవిడ ఆవిడ నాకు కన్సల్ట్ చేయగానే చచ్చి అది మానేసి అది ఎందుకు ఇది ఎందుకు అందనుకో, ఏం చేయగలవు నువ్వు? ఏం చేయలేం కదా. కాబట్టి నీ మనసులో ఉన్నదాన్ని తెలుసుకుని భార్య ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో అదే సంసారం. అప్పుడే వాడు పైకి వస్తాడు, మంచి జరుగుతుంది. కాబట్టి అలా ఉండేట్లుగా చేసి చెయ్యి ఇచ్చేటి భార్యని అని చెప్పి కోరుకుంటున్న దేవతని ఈ మన దేవి భాగవతంలో వస్తుంది. అందుకు నేను కూడా ఏమడుగుతున్నాడు తెలుసా ఆయనకి, నీకు అనుకూలవతి అయినట్టేనా నీ భార్య? సరిగ్గానే ఉంది సంసారం, కానీ నిన్ను చూస్తే గృహం క్షేత్రం ధనం భార్యాపుత్రులు నీకు మనస్సు ఉన్నట్టుగా లేదయ్యా. చాలా విరాగిలాగా కనపడుతున్నాడు, ఏ వైరాగ్యం ఉన్నవాళ్ళ కనపడుతున్నాడు, పెద్దగా సంసారం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనపట్ల. నేను కూడా అంతే, నాకు పెద్ద సంసారం మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ సొసైటీ కోసం, అది సంఘం కోసం, అది ఈ మానవ జీవితాన్ని నిత్యం కాబట్టి మనం చేయాలని చేస్తూ ఉంటాను నేను. కాబట్టి కొందరు ఉత్తములు నీలాగానే కోరికలు లేకుండా బతుకుతారయ్యా, అందరి వల్ల కాదు. అది అంటే అంటున్నట్టు ఉంటాం. సంసారంలో చాలా కష్టం. మీరు సంసారం ఒక పడవ లాంటిది. ఆ సంసారం అనే నదిని మనం పడవలో దాటుతున్నాం అనుకోండి, ఆ నీళ్లు పడవ మీదకి లోపలికి వచ్చాయని కూడా ఏమవుతుంది? మునిగిపోతుంది. కానీ నీళ్ళు లేకుండా పడవ దాటుతామా? దాటం. కాబట్టి అదే నీళ్ళల్లో దాటాలి, కానీ లోపలికి రాకుండా చూసుకోవాలంటే ఆ లిమిట్ తెలుసుకోవాలి ఎంతవరకు అనేది. పూర్తిగా మునిగిపోకూడదు అంట. అది ఆయన ఆయన ఉద్దేశం. సరే అని అంటున్నాడు. జ్ఞాపకం ఉందా నీకు, మనం ఒకసారి గురుకులంలో ఉన్నప్పుడు మన ఇద్దరం చదువుకుంటున్నప్పుడు సాందీపుడి దగ్గర ఆ జ్ఞానాన్ని గురించి ఆయన మనకి ఎంత చెప్పాడు, పరబ్రహ్మ అనుభూతిని ఎంత చెప్పాడు, సత్కర్మ నిరతుడు, సత్వగుణ శ్రేష్ఠుడు, నిర్మలుడు, బ్రాహ్మణోత్తముడు, సకల వర్ణాశ్రమాలకి విజ్ఞానప్రదుడైన జగద్గురువు ఎలా ఉండాలని చెప్పాడు. ఆయన దగ్గర నుంచి మనం ఎవరైనా నేర్చుకున్నాం కదా. అంతేకాదు సంప్రదాయాన్ని అనుసరించి గురుసేవయ పరమధర్మం అని కూడా చెప్పాడు కదా. అంతేకాదు సకల వర్ణాశ్రమ ధర్మాలందు అందరూ మనం ఆచరించాలి. ఇది ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనం అసలు అందరూ కూడా ముందు ఆచరించాల్సింది ఏంటి? వర్ణాశ్రమ ధర్మాలు. వర్ణం అంటే చాతుర్వర్ణం మయా సృష్టి అది చెప్పాడు మన దీంట్లో భాగవతం. అంటే ఏంటి? ఎన్ని ఉన్నాయి వర్ణాలు? కులం లేదు. కులం అనే మాట వేదంలో ఎక్కడా లేదు, మనం సృష్టించింది. ఎవరు పెట్టారు? ఆ పేరు అసలు ఎలా పెట్టారు, కానీ ఆ లా అనేది ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ చాలా డేంజరస్ పొజిషన్ అయిపోయింది ఇప్పుడు అది. ఏమిటి చాతుర్వర్ణం అంటే? 4 వర్ణాలు వాళ్ళు. ఎవరెవరు ఉంటారు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అంటే ఎవరు వాళ్ళు చేసే పని బట్టి, ఈ పని వాడు ఎవడు చేస్తే వాడే ఆ పేరుతో పిలువబడతాడు. అందరికీ మంచి చదువు శాస్త్రాలు చదువుకుని పురోహితుడిలో ఉంటే బ్రాహ్మణుడు అంటారు. వాడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, అంతే కదా. అలాగే అందరికి సహాయాలు చేస్తూ అందరిని రక్షిస్తూ ఉంటే వాడు క్షత్రియుడు అంటారు. వ్యాపారం చేస్తుంటే వైశ్యుడు అంటారు. శూద్రుడు అంటే అందరికి పనులు చేసి పెట్టేవాడు అంటారు. శూద్రుడు అంటే అది తప్పు మాట కాదు, అది అదే మనం అలా అనుకుంటున్నాం. ఇప్పుడు ఏ వర్డ్కైనా మనం అర్థం ఆపాదిస్తేనే వస్తుంది, మనం అనుకుంటేనే వస్తుంది కదా. దానికి శూద్రుడిని ఏదో తప్పుని మనసులో అనుకుంటే శూద్రుడు అంటాం. అయితే ఆయన శూద్రుడు అంటే పోయింది, కథ మారిపోయింది కదా. మన చిన్నతనంలో మాలా మాదిగా అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడేవాళ్ళు. ప్రతి వాళ్ళు పేరు తన చివరిలో పెట్టుకుంటున్నారు, గౌరవంగా బతుకుతున్నారు. ఎవడేమైనా కాదంటలేదు ఎవడు వాడిని, అది మనం అనుకోవటంలో ఉంటుంది అది. కాబట్టి ఇది ఈ 4ని మనం తెలుసుకోవాలి. చాతుర్వర్ణం వరకే కానీ ఇంతకు మించి కులం లేదు, ఇంతకు మించి అక్కర్లేని విషయాల లోపలికి వెళ్ళకూడదు అనేది తెలుసుకుని బతికితే సంసారం జరుగుతుంది. 2 చాతుర్వర్ణం తర్వాత ఏమంటున్నాడు వీడు, ఈయన మనం ఉండాల్సినటువంటి ఆశ్రమాలు 4 ఆశ్రమాలు ఉన్నాయి మనకి. బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం అంటే ప్రతివాడు పుట్టిన దగ్గర నుంచి ఒక వయసు వచ్చే వరకు చదువుకోవటమే. విద్యను ఆర్జించటమే, అంతకుమించి ఇంకో పని లేదు. ఇంకో పని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అయిన తర్వాత నువ్వు ఒక వయసు వచ్చిన తర్వాత గృహస్థు అవుతావు. పెద్ద ఇంపార్టెంట్ ఆశ్రమం అది. ఎందువల్ల? గృహస్థు అనేవాడు మొత్తం 4 ఆశ్రమాల్లోకి విలువైనవాడు. ఎందువల్ల? వాడు సంసారాన్ని చూసుకోవడమే కాకుండా 10 సంసారాలకి సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటాడు. సన్యాసికి కూడా సహాయం చేసేది ఆయన కదా. లేకపోతే సన్యాసికి భిక్షాడు పెడతాడు.
అలాగే ఈ లోకాన్ని ఉద్ధరించడానికి జనం పెరగాలని కదా, సృష్టి ఉండాలి కదా, సృష్టి చేసేవాడు ఎవరు? దాంట్లోనే మునిగిపోయి నలుగురు పిల్లలుంటే 4,000 కోట్లు కావాలని అనుకుంటే తప్పొచ్చింది గానీ, లేతే పిల్లలకి సంపాదిస్తే తప్పు రాలా? వాళ్ళని చూడటం తప్పు కాదు. నువ్వు ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు. కారు కొనుక్కోవడం తప్పు కాదు కదా! ఈ దురాశ వచ్చిన తర్వాత అది మారింది. ఆ గృహస్థాశ్రమం పనికిరానిదయింది. అంతేగాని విలువైంది కదా గృహస్థాశ్రమం. కాబట్టి గృహస్థాశ్రమం. కాబట్టి అప్పుడు అలాగే ఉండాలి. సంపాదించాలి, పిల్లల్ని చూడాలి, 10 మందిని పోషించాలి. నీతో పాటు 10 మందిని పైకి తీసుకురావాలి. బ్రాహ్మణులను చూడాలి మంచిగా. మంచి పనులు చేయాలి. గుళ్ళు కట్టాలి, గోపురాలు కట్టాలి, దానాలు చేయాలి. ఇవన్నీ చేసి తీరాల్సిందే. అవన్నీ చేయాలంటే సంపాదించుకోవాల్సిందే కదా! యాక్టివ్ లైఫ్ అది. ఆ తర్వాత వానప్రస్థం. ఒక స్టేజ్ వచ్చింది. 50 వచ్చాయి, 55 ఏళ్ళు వచ్చాయి. టక్ వదిలేసేయి. ఇంక అయిపోయింది. ఇక నువ్వు సంపాదించకూడదు. అక్కర్లేని విషయాలు తలదూర్చకూడదు. పూర్వం రాజులు వానప్రస్థం రాగానే ఎంత రాజులైనా సరే, కురువంశంలో ముఖ్యంగా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఆ రాజ్యాన్ని ఆ తర్వాత యువరాజుకి అప్పజెప్పేసి అడవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. ఆరోగ్యం ఉన్నా సరే. నేను అయిపోయింది అంతే. ఇక్కడ దీనికి లిమిట్. ఇక నేను వెళ్ళి అక్కడ వానప్రస్థంలో భార్యను తీసుకెళ్ళచ్చు. సంసార జీవనం గడపచ్చు. కానీ ఒంటరిగా బతకాలి. ఈ ఈ ఉన్నవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఆ వానప్రస్థాన్ని మన వాళ్ళంతా కూడా ఆ ఆశ్రమాలు కడుతున్నారు కదా, ఎక్కడికక్కడ బట్టలు పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూస్తున్నారు. సో ఇలా నువ్వు కొన్నాళ్ళు వానప్రస్థం ఉన్న తర్వాత సన్యాసం. ఏది అక్కర్లేదు, అన్నింటిని సన్యసించేసి నీ దారి నీదే, ఆవిడ దారి ఆవిడదే, భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుడిలో ఇది స్టెప్ బై స్టెప్. ఇది కాకుండా జీవితం రాదు. విలువ ఉండదు జీవితానికి. మామూలుగా పుట్టడం, చచ్చాం, సంపాదించాం, చివరిలో ఏదో తీసుకున్నాం, పోయాం, ఇవన్నీ రొటీన్ అవి. వాటికి విలువ ఉండదు. కాబట్టి ఇవి మనకు చెప్పాడు ఆయన. అని కృష్ణుడు చెబుతున్నాడు కుచేలుడికి. ఆయన గురువుగారు సాందీపుడు చెప్పింది గుర్తు చేస్తున్నాడు ఆయనకి. కాబట్టి గురుసేవ పరమధర్మం. వర్ణాశ్రమ ధర్మాలే గనక ఎవడైతే పాటిస్తాడో, ఏ పని ఎప్పుడు చేయాలో అది చేస్తాడో వాడికి ముక్తే. దాని గురించి ప్రశ్న చెప్పగల వాడు మహాత్ముడి కింద లెక్క. ప్రత్యేకంగా ఎక్కడి నుంచి మహాత్ములు పుట్టరు. కాబట్టి ఈ వర్ణాశ్రమ ధర్మాలందు ఏది ధర్మం ఏది కాదు అని తెలుసుకుంటూ, ఒక గురువైనటువంటి వాక్యాన్ని, గురువు చెప్పిన వాక్యాన్ని కనుక గుర్తుపెట్టుకుంటూ, నా పాద పద్మాలను ఎవడైతే ఆశ్రయిస్తాడో భగవంతుడు ఎప్పుడు ఉంటాడు వెనకాల. పని మటుకు చేసుకుంటూ పోతావు. గివ్ యువర్ హ్యాండ్ టు వర్క్ అండ్ మైండ్ టు గాడ్ అంటాడు వివేకానంద. జరుగుతూ ఉండాలి అది కంటిన్యూస్గా. కాబట్టి ఇది కనుక ఎవరైనా చేస్తాడో ఈ సంసార సాగరాన్ని వీడు తేలిగ్గా దాటుతాడు. ఎందుకంటే దేని మీద స్టక్ అవ్వడు, అక్కడ సాగిపోతూ ఉంటుంది ఆ జీవితం. అలా ఉండాలని చెప్పాడు. సకల భూతాంతరాత్ముడైనటువంటి నేను నా గురించి చెబుతున్నా నీకు. తపాలు, దానాలు, వ్రతాలు, యజ్ఞాలు, శమధమాది సాధనలు ఎవరన్నా నాకు ఇవన్నీ చేస్తే నాకు సంతసించరు నేను. కానీ గురువుజనులను భక్తితో సేవిస్తే నాకు దగ్గర వాళ్ళు అవుతారు. ఎవరైతే మంచి వాళ్ళని సేవిస్తారో, మంచిని ప్రోత్సహిస్తారో వాళ్ళు నాకు ముఖ్యం. వీడు నాకు ఏం చేశాడనేది నాకు అనవసరం. ఇంకా నాకేం కావాలి, వాడు ఏం చేయాలి, దేవుడికి మనం ఏం చేయాలి? మనం ఒకటే కొబ్బరికాయ లెక్కేయండి ఆయనకి. కావాలి ఆయనకి ఇది. నువ్వు మంచి చేయకుండా 30 సార్లు రోజు షిరిడి వెళ్ళానండి నెలకంటే దేనికి అది? నువ్వు ఏం చేయట్లే అసలు. నీ పని కోసం వెళ్తున్నావు. ఎంత కాంట్రాక్ట్ బేసిస్, గివ్ అండ్ టేక్. అది కుదరదు దేవుడి దగ్గర. కాబట్టి నీకు చెప్తుందా అంటున్నాడు కుచేలుడితో కృష్ణుడు. మనం గురుమందిరంలో ఉన్నప్పుడు ఒకసారి గురుపత్ని వచ్చి వంట కట్టెలు తీసుకురండి అడవికి వెళ్ళి అందిట. ఆ రోజుల్లో శిష్యులే చేసేవాళ్ళు అది. సో వంట కట్టెలు తీసుకురావడానికి వీళ్ళు అడవికి వెళ్ళారట. అక్కడ వీళ్ళు వెళ్ళిన తర్వాత గుమగుమ గర్జనతో పెద్దమైనటువంటి వర్షం పడింది. మామూలు వర్షం కాదు అది. ఆ వర్షం ఆకాశం అంతా కప్పివేసే మేఘాలు, భయంకరమైన మెరుపులు, వృక్షాలు కింద పడిపోయి ఏనుగు తొండాల వంటి ధారలతో వస్తుంది కుంభవృష్టి. సూర్యుడు అస్తమించాడు. వీళ్ళు అడవిలో ఉండిపోయారు వీళ్ళిద్దరూ, కుచేలుడు కృష్ణుడు. ఏం చేయాలో తోచలా. గాఢాంధకారం వచ్చేసింది. మరి అడవి గాఢాంధకారమే కదా, ఏం చేయాలో తోచలా. దారి తెలియదు, ఎత్తు పొలాలు తెలియవు. ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకుని పాపం అలా నడుచుకుంటూ ఒక చెట్టు దగ్గరికి చేరారు. చెట్టు దగ్గరికి చేరి ఆ చెట్టును పట్టుకుని అలాగా రాత్రి అంతా గడిపారు. తెల్లవారుతోంది. సాందీపుడికి తెలిసింది ఇంకా రాలేదు. కట్టెల కోసం వెళ్ళారు కుచేలుడును. ఆయన పేరు కుచేలుడు, మనం ఇప్పుడు ఉంటున్నాము సుధాముడు అంటారు. ఆయన కృష్ణుడు అని చెప్పి ఈయన ఎత్తుక్కుంటూ వచ్చేట. వచ్చి వీళ్ళని చూశాట. బిక్కు బిక్కుమంటూ ఉన్నారు ఇద్దరు. వాళ్ళని చూసి చాలా బాధపడ్డట. ఓటులారా, మీరు మా కోసం మహారణ్యానికి వచ్చారు. గురుపత్ని చెప్పింది కాబట్టి వంట కట్టెల కోసం వచ్చారు. ఎంత కష్టాలు పడ్డారు మీరు. ఈ రకంగా మీరు శిష్యులుగా నాకు రుణం తీరిపోయినట్టే. మీరు నాకేం ఇవ్వక్కర్లా. ధనాలు, బంధువులు, భార్యాపుత్రులు, వైభవం, జయం ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతాయి.
నేను కేవలం మా కోసం వచ్చి మీరు ఈ పని చేశారని వాళ్ళని దీవించట. ఇది నీకు గుర్తుందా అని అడుగుతున్నాడు కృష్ణుడు కుచేలుడు. అంటే గుర్తు చేస్తున్నాడు, ఏ ఇబ్బంది ఏం లేదు మనకి, అన్నీ వస్తాయి, సంపదలు గింపదలు అన్నీ వస్తాయి. ఎందుకంటే మనకు గురువే ఆశీర్వదించాడు. గురువు ఆశీర్వదించాక రాకేం చేస్తే నేను ఇస్తానని చెప్పట్లేదు సుమా, గురువే ఆశీర్వదించాడు మనకి. కాబట్టి మనం చదువుకునేటప్పుడు ఎంతో అన్యోన్య వాత్సల్యంతో ఉన్నాం. ఆ ఎన్నో పనులు చేసాం, ఇవన్నీ నీకు గుర్తుందా అంటే ఆయన అంటున్నాడు, శ్రీహరి బాగా ఆలోచిస్తే జగములన్నిటికీ గురువు నువ్వు, జగద్గురు అంటారు కదా కృష్ణుడిని. కృష్ణం వందే జగద్గురు. అసలు గురువు ఎవరంటే జగత్తు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పిన భగవద్గీతను మించింది లేదు గ్రంథం కదా. అది పంచమ వేదం అంటున్నాం కదా భారతాన్ని. ఎందుకు పంచమ వేదం ఏంటంటే భగవద్గీత వల్లే మెయిన్. కాబట్టి జగద్గురువు అన్నది నీకు వేరుగా ఇంకెవరు గురువు లేడు కదా. కానీ నీకు గురువుని పెట్టావు, ఆయన దగ్గరికి వెళ్ళి నాతో పాటు చదువుకున్నావు, ఎంత విడ్డూరంగా ఉంది అని చెప్పి, ఏమిటి అసలు ఇదేంటి, నీ మహిమ ఏమిటి అని అడిగట. నీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ విషయాలు చెప్పంటే ఆయన ఏం చేశాడు తెలుసా, ఈ మాట అనగానే నవ్వేసి సమాధానం చెప్పకుండా, మిత్రమా నా కోసం ఏమన్నా తెచ్చావా అని డైవర్ట్ చేశాడు. నువ్వు నా కోసం ఏమన్నా తెచ్చావా, ఒటి చేతులతో వచ్చావా వస్తూ అని అనేసరికి ఈయన పాపం ఏం చేశాడు. పైగానే ఇంకోటి అంటట, నా మీద ప్రేమతో భక్తితో ఎవరైనా ఏ కొద్దిపాటి తీసుకొచ్చినా నాకు సంతోషమే, కానీ దాన్ని నేను చాలా ఆనందంగా స్వీకరిస్తా. ఇక వాళ్ళకి ఏం లోటు ఉండదు దానికి. కాబట్టి అది లేకుండా, నా మీద భక్తి లేకుండా, ప్రేమ లేకుండా మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ఇచ్చినా నాకు అక్కర్లేదు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలలమైన భాయని భక్తిని కొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనే ఏను భజింతులు. కేవలం భక్తితో దళమైన పుష్పమైన ఫలమైన జలమైన ఏదో ఒకటి నాకు భక్తితో ఇస్తే అది నేను బాగా ప్రేమగా తీసుకుంటాను అన్నట్ట. అనేసరికి కుచేళ్ళు ఈ తీసుకొచ్చిన అటుకులు ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు. అవి ఏమి ఇస్తాం ఆయనకి, ఆయన పరిస్థితి చూస్తే అట్లా ఉంది. 5 స్టార్ హోటల్, ఈయన ఇది పట్టుకొచ్చాడు, ఏం చేయాలో తోచక అటు ఇటు చూస్తున్నట్ట. ఆయన తెలియదు ఏం తీసుకొచ్చాడు, ఆయన తెలుసు. వెంటనే అన్నట్ట, నువ్వు ఈ లోపల అనుకున్నట్టు ఆలోచించట, అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈయన కిందటి జన్మ ఏమిటంటే, కిందటి జన్మలో ఈయన ఐశ్వర్యకాంక్షతో ధనాన్ని బాగా సంపాదించాడు కుచేలుడు, కానీ భగవంతుని ఎప్పుడు తలలేదు. అందుకని ఈసారి ఏమైంది, భగవంతుడినే తలుస్తున్నాడు, ఐశ్వర్యం లేదు, జరిగింది అది. కాబట్టి ఇవన్నీ గుర్తుకొచ్చేట. ఇతను ఎవరిని ఏమి కోరడు, ఏది దాంతో బతుకుతాడు. చాలా సంపద విశేషాలకి తీసుకోవటానికి తగినవాడు ఈయన అని తలంచి ఆ బ్రాహ్మణుడిని, కుచేరుడికి ఆ చింకిపోయిన వస్త్రం వైపు చూశాట. ఇదేదో మూట ఏదో తెచ్చినట్టున్నాడు. ఈయనేం చెప్పలే పాపం, ఆ మూట ఏదో తెచ్చినట్టు పట్టుకున్నాడు. పట్టుకుని అక్కడి నుంచి దాన్ని విప్పాడు. విప్పితే దాంట్లో అటుకులు ఉన్నాయి. ఆ అటుకుల్లో ఒక పిడికెడు తీసుకుని గబగబా నోట్లో వేసుకున్నట్టు. ఇంకో పిడికెడు తీసుకుందామని దాన్ని చేయబెట్టాట. రుక్మిణీదేవి వచ్చి చేయబట్టుకుంట, చాలే ఆ పిడికెడు చాలు, నువ్వు ఇవ్వదలుచుకున్నావు అన్నీ జరిగిపోతాయి దాంట్లో, ఇంకా అక్కర్లేదులే అందుట. తిరిగి సంస్కార దేవదేవ సర్మాత్మ హరి, ఇక చాలులే అందుట భార్య వచ్చి రుక్మిణీదేవి. సరే అక్కడితో ఆ కథ అయిపోయింది. కుచేలుడు ఏమి ఇమ్మని అడగల, కృష్ణుడు ఏమి ఇస్తానో చెప్పలా. వీళ్ళిద్దరూ కలిసి ఆ రాత్రి అంతా కూడా కబుర్లు చెప్పుకున్నారు. ఆయనకి చక్కగా సన్మానం చేశారు. ఆయన ఈయన చేయి మీద పడుకోబెట్టారు, రుక్మిణీదేవి వేరే పడుకుంది కింద. కాబట్టి అంతటి అదృష్టాన్ని చూసుకున్నాడు. ఈ సకల భోగాలను అనుభవిస్తూ ఒకసారి చూసి ఇదేమిటో అంతా కల్లాగా ఉంది ఆయనకి. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. పొద్దున్నే కృష్ణుడు వచ్చాడు, సాగనంపాడు, బయలుదేరి వెళ్ళిపోతూ అనుకుంటున్నట్ట, నా పుణ్యం మరయనెట్టిదో ఆ పుణ్యనిధిని ప్రశాంతు అచ్యుతు అఖిల వ్యాపకు బ్రహ్మణ్యుని చిద్రూపకు పురుషోత్తముని పరుంగనుగొంటిని. నా పుణ్యం ఏమిటో కానీ ఇవాళ నేను సాక్షాత్ విష్ణుమూర్తిని, పుణ్యాత్ముని చూసే అదృష్టం కలిగింది నాకు. ఎప్పటి నుంచో నాకున్న కోరికది. ఆ పుణ్యనిధిని, ఆ ప్రశాంతుడిని చూశాను. సర్వవ్యాపకుడు, పరికిస్తే ఏమీ లేని దీనుని నేనెక్కడ, త్రిభువన ఐశ్వర్యాలు ఉన్నటువంటి లక్ష్మీదేవి పతి అయినటువంటి ఆ కృష్ణుడు ఎక్కడ, అతడే నన్ను తోబుట్టులాగా కౌగులించుకున్నాడు, దగ్గర చేర్చుకున్నాడు, దైవంగా భావించాడు, తలపాంపు మీద కూర్చోబెట్టాడు, భార్యతే సత్కారాలు చేయించాడు, ఇంతుడు ఇంత ఘనంగా నా ఏళ్ళ ప్రవర్తించాడు. అయినా నాకేమి ఇవ్వలేదంటే ఆయనకి ఎందుకు ఇచ్చి ఉండడంటే, నాకు గనక మళ్ళీ ఇస్తే నాకు మళ్ళీ డబ్బు ఈ వ్యామోహంలో పడిపోయి ఆయన మర్చిపోతాను, అందుకని ఇచ్చి ఉండడు.
కన్విన్స్ అయ్యాడు ఆయన. అంతేగాని ఆయన ఇవ్వలేక కాదు. కానీ నాకు ఇంక అంతకన్నా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చాలు నాకు. ఆయన అదృష్టం ఇచ్చాడు. ఆయనకి పాదసేవ చేసుకోగలిగాను నేను. నన్నే పూజించాడు ఆయన. అట్లాంటి పరిస్థితి నాకు అని మనసులో తర్కించుకుని ఇక వాళ్ళ ఊరు వెళ్ళడానికి బయలుదేరాడు. అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కృష్ణుడు అడగలేదు ఏం కావాలని, ఈయన ఏమి అడగలేదు. అయిపోయింది, కథ అయిపోయింది, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఆ బ్రాహ్మడి వాళ్ళ ఊరు చేరాడు. ఆ ఊరు చేరి ఆ ఇంటికి వెళ్ళాలిగా, ఇంటి కోసం చూస్తున్నట్ట. చూస్తుంటే సూర్యచంద్రుల కాంతులు వంటి చంద్రకాంత శిలలతో కూడి బంగారు రేకులతో నిర్మింపబడిన సౌధ ఉందిట అక్కడ పెద్ద. వాళ్ళ పూరిపాక ఉంది కదా, ఆ పూరిపాక దగ్గర కంగారు పడుతున్నాడు. ఇది మన ఇల్లా లేదా ఎక్కడికైనా వెళ్ళామని. ఓ పెద్ద సౌధం ఉందిట. అక్కడ పక్షికూతలు, కోకిళ్ళు, ఉద్యానవనాలు, తెల్లని పద్మాలతో నల్ల కలువలతో కొనలు, మణిమయ కంకణ ముఖాభరణాలు, దాసీజనం. ఆ పెద్ద వైభవంగా ఉన్న ఒక భవనం కనపడిందిట ఆ దూరగాయన ఉన్న ఇంటి దగ్గర. ఆ వైభవోన్నతమైన లక్ష్మీ నివాసాన్ని చూసి ఇక్కడ ఎవరిదో అయి ఉంటుందో, మన ఇల్లు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా, లేకపోతే అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలని అనుకుంటున్నట్ట. కంగారు పడ్డానేమో నేను, పాపం పేదవాడు కదా. ఇంతలో ఆ దేవకాంతం లాంటి సుందరమణులు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చారట. బయటకు వచ్చి లోపల దయచేయండి అన్నారట. ఆశ్చర్యపోయారట. సంగీత వాద్యాలతో తీసుకెళ్ళారట, లోనికి తీసుకుపోయారట. భార్య వచ్చిందిట. వచ్చి ఆనంద భాష్పాలతో ఆయన్ని ఆహ్వానించిందిట. ఆ కుచేలవాడు ఆ పత్ని రాకను చూశాట, మనసులో ఉప్పొంగేట, వైభవోపేతమైందిట. మానవ రూపంలో లక్ష్మీదేవిలాగా మెరిసిపోతుందిట. బట్టలు, నగలు అన్నీ కూడా భార్య. ఆయన ప్రసాదించేశాడు అక్కడే. ఈయన అడుగుతాడా, ఈయనకి చెబుతాడా? అక్కడి నుంచి దివ్యామర భూషితాలైన అప్సరసలు లాంటి పరిచారకులు ఉన్నారట. అందరూ కూడా బయటకు వచ్చారు, ఈయన లోపలికి తీసుకెళ్లారు. ఆ బ్రాహ్మణుల దంపతుల అనురాగం వెల్లివిరిసింది. నిత్యానందాన్ని అనుభవిస్తున్నారు, వైభవంగా ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆనందంగా ఉన్నారు, సకల సంపదలు వచ్చాయి కృష్ణుడి దయ వల్ల. ఇంతకాలానికి అంతులేని దారిద్ర్యం పోయి ఇది వచ్చింది కదా అని చెప్పి కుచేలుడు మారలా. ఇది కాదనుకున్నాడు. అది కుచేలుడికి మిగతా వాళ్ళకు గొప్పతనం. ఈ ఐశ్వర్యం వల్ల మనకు ఆనందం కాదు, ఇది కాదు మనకు కావాల్సింది. భార్య అడిగింది, వెళ్ళాం, ఇచ్చాడు ఆయన. వాళ్ళ పిల్లలకు దరిద్రం లేదు, బతకగలుగుతున్నారు, బాగానే ఉన్నారు. కాబట్టి ఈ సంపదలన్నీ హరికరాక్షంతో వచ్చాయి. కాబట్టి నా వృత్తాంతం తెలిసి కూడా ఆయన నాకేం చెప్పలా. ఇస్తానని ఆయన చెప్పలా, నేను చెప్పలా. ఈ సంపదను అనుగ్రహించాడు. అంతేకాదు భక్తి నిష్ఠులైన సజ్జనులు ఏ కొద్ది చిన్నదైనా సరే భగవంతునికి సమర్పిస్తే ఆయన ఎంతో ఆనందించి మనకు కావలసినవన్నీ ఇస్తాడు. చినిగిన గుడ్డలైనటువంటి నన్ను మనసులో యాగించుకోకుండా చినిగిన గుడ్డలతో వెళ్ళిన వాడిని పిడికెడు అటుకులు తీసుకుని నాకు నిర్హేతుకంగా ఇంత దయ ఇచ్చాడు. ఏంటి కారణం? నేనేం చేశానని నాకు ఎంత దయ చూపాడు. కాబట్టి ఇతని గోవింద చరణాల ఎందు నాకు, ఈ గోవిందుని చరణాల విందాల మీద నాకు శక్తి ఉండాలి, లేకపోతే నేను తప్పు చేసినట్టు అవుతుంది. దాని మీదే భక్తి ఉండాలి నాకు అని చెప్పి అచంచలమైన భక్తితో, భక్తి తాత్పర్యాలతో సతీ సమేతుడై, భోగం మీద ఆసక్తి లేకుండా, రాగాది దోష రహితుడై, నిర్వికారుడై, కర్మలను భగవదర్పితం చేసి భవబంధాలన్నీ తెంచుకుని ముక్తి పొందాడు కుచేలుడు. అలాగే బ్రతికాడు, అలాగే వెళ్ళిపోయాడు. తన మట్టుకు అలా ఏది దాన్ని సొంతం చేసుకున్నట్టు ఆ తేడా రాల మనుషులు. దేవదేవుడు అఖిల భావజ్ఞుడు ఆశ్రిత వరదుడైన హరికి ధరణి సురులు దైవతములు కాన దారుణీ ద్విజుల అంతకంటే దైవము గలడే భూని. మురహరుడిట్లు, జాగ్రత్తగా వినండి, కుచేలుని చరితార్థను చేసినట్టి చరితము. ఇది నేను చెప్పలా, వ్యాసుడు గారు చెప్తున్నారు. విను సత్పురుషులకు ఇహపర సుఖములు హరిభక్తియు యశము కలుగు అవనీ నాథ. ఎవరైతే ఈ కుచేలుడి చరిత్ర వింటారో, పరిస్థితితో చెబుతున్నాడు శుకుడు, వాళ్ళందరికీ కూడా ఇహపర సుఖాలు, ఇహంలో పరంలో సుఖం, హరిభక్తి కీర్తి కలుగుతుంది. సో మీ అందరికీ కూడా హరిభక్తి కీర్తి సకల సుఖాలు దొరుకుతాయి. ముఖ్యంగా కృష్ణుడి మీద భక్తి పెరుగుతుంది. సో బాబు, నువ్వు ఇందాక లేవు సైదా, మన సెంటర్ని, మన గ్రూప్ని గోకులం అని మారుస్తాం. దానికి మనిషివా మార్చేసి మనందరం ఎక్కడున్నా మళ్ళీ మేము వెళ్ళిపోతాం కదా. మరి ముఖ్యంగా ఇవన్నీ చెప్పడం మీకోసమే. మీరు మీ తల్లిదండ్రులను తీసుకురావాలని మీరు తాపత్రయపడాలి, కానీ నేను మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను.